అసలు మన సనాతన ధర్మం మనకేం చెప్తోంది? సనాతన ధర్మం అంటున్నాం. ఇప్పుడు కాలంలో హిందూ ధర్మం అంటున్నాం. ఈ ధర్మం మనకు అసలు ఏం చెప్తోంది? ఏం చెప్పడానికి వచ్చింది? దీని యొక్క ఉద్దేశ్యం ఏమిటి? దీని యొక్క సారాంశం ఏమిటి అనేటటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకోవాలంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలు రెండు విషయాల్ని మాత్రమే మన ధర్మం చెప్తోంది. ఈ రెండు విషయాలనే విశదీకరించడం కోసం ఇన్ని రకములైనటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఎన్ని విషయాల్ని చెప్పినా కూడా అవన్నీ ఈ రెండిటిలో ఏదో ఒకదానికి సంబంధించిన విషయాలే అయి ఉంటాయి. ఏమిటి ఆ రెండు విషయాలు అనంటే, మొట్టమొదటిది దేవతారాధన, రెండవది పరోపకారం. ఈ రెండిటినే మన యొక్క సనాతన ధర్మం చెప్పేది. ఇక్కడ దేవతారాధన అని అనగానే మనకు వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటి అంటే, ఆ భగవంతుడు అంటే ఎవరు? ఆయన యొక్క స్వరూపం ఏమిటి? ఆయన స్వభావం ఏమిటి? ఆయన మహిమ ఏమిటి? ఆయన భక్తులను ఎలా అనుగ్రహిస్తాడు? ఆయన ఆ యొక్క ఉపాసన ఎలా చెయ్యాలి? ఏం చేస్తే ఆయన అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం? ఇత్యాది ప్రశ్నలన్నీ కూడా మనకు వస్తాయి. ఇదివరకు ఎవరెవరు అలా భగవంతుడి యొక్క ఆరాధన చేసి ఉన్నారు, వాళ్ళు భగవద్ అనుగ్రహానికి ఎలా పాత్రులయ్యారు ఇత్యాది ప్రశ్నలన్నీ మన మనస్సులో ఉద్భవిస్తాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పడం కోసం వేదములు, పురాణాలు, శాస్త్రాలు, ఆగమాలు ఇవన్నీ కూడా అత్యంత విస్తృతంగా ఇవన్నీ వచ్చి ఉన్నాయి. అదే రకంగా ఇంకోటి పరోపకారం అంటే సత్పురుషులుగా జీవించాలి అనేటటువంటిది రెండో విషయం. ఈ సత్పురుషులుగా జీవించాలి అని అంటే అసలు సత్పురుషులు అంటే ఎవరు? వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది? వాళ్ళ చరిత్రలు ఎలా ఉంటాయి? ఆయా సందర్భాల్లో జీవితంలో అనేక విధమైనటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ సందర్భాలను వాళ్ళు ఎలా ఎదురిచ్చేవారు ఇత్యాది విషయాలన్నీ కూడా మనకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాల్ని. అదే రకంగా సత్పురుషులు ఎవరు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనే దాన్ని తెలుసుకోవాలంటే దుష్టులు ఎవరు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అది కూడా తెలుసుకోవాలి. దాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిందే. కాబట్టి ఈ రెండు విషయాల్ని చెప్పడం కోసం మళ్ళీ అనేక పురాణాలు ఇత్యాదుల్లో మహాపురుషులందరి యొక్క ఉపాఖ్యానాలు, చరిత్రలు అవన్నీ కూడా ప్రతిపాదించబడి ఉన్నాయి. కాబట్టి ఈ రెండు విషయాల్ని మన యొక్క సనాతన ధర్మం అనేది మనకి ఉపదేశిస్తూ ఉన్నది. ఈ విషయాలనే ఎన్నో రకాలుగా ఆ సాహిత్యంలో దీన్నే దైవీ సంపత్తు అని అంటారు. ఇటువంటి దైవీ సంపత్తు, అసలు దైవీ సంపత్తు అంటే ఏమిటి, ఆ దైవీ సంపత్తును మనం ఎలా పొందాలి ఇత్యాది విషయాలన్నిటినీ కూడా ఉపదేశించడం కోసం ఈ వేదములు, శాస్త్రములు ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి. వీటిలల్లో అంటే అసలు మన యొక్క ఈ ధర్మం, మన యొక్క ఈ గ్రంథాలు, ఈ వాంగ్మయం ఎంత ఆప్తంగా మనకి ఈ తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నది అని అంటే, దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే బృహదారణ్యకోపనిషత్తు ఉంది. బృహదారణ్యకోపనిషత్తులో ఒక విషయం ఉంది. ఒకసారి దేవతలు, అసురులు, మనుష్యులు వీళ్ళ ముగ్గురు ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మాకేదైనా మా ఆత్మోద్ధారం కోసం మాకేదైనా ఉపదేశం చేయండి అని ప్రజాపతి గారిని అడిగారు, బ్రహ్మను అడిగారు. అప్పుడు ఆయన మొట్టమొదటి దేవతలకు ఉపదేశం చేశాడు. ఏం ఉపదేశం చేశాడు అంటే దా అనే ఒక అక్షరాన్ని ఉపదేశించాడు. అంతే, ఇంకేం ఉపదేశించి అర్థమైందా మీకు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు వెంటనే మాకు అర్థమైంది అని అన్నారు. ఏమర్థమైంది అని అంటే దామ్యత అని మీరు మాకు ఉపదేశించారు అని మాకు అర్థమైంది అని అన్నారు. వాస్తవమే, నేను ఉపదేశించింది చెప్పండి ముందుకి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు అసురులు మనుషులు వచ్చారు. వాళ్ళు అడిగారు మాకేదైనా ఉపదేశించండి. వాళ్ళకి దా అనే అక్షరాన్నే ఉపదేశించారు. అర్థమైందా అని అడిగాడు. అర్థమైంది అన్నారు. ఏమర్థమైంది? దత్త అంటే దేహి అనే దానికి బహువచనం, దాన్నే దత్త అని అనడం. దత్త అని మాకు చెప్పారు అని అన్నారు వీళ్ళంతా. అవును, మంచిది, అర్థమైంది, పోండి ముందుకు పోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళారు. తర్వాత అసురులు వచ్చారు. వాళ్ళు అడిగారు మాకేదైనా ఉపదేశం. వాళ్ళకి అదే అక్షరం ఉపదేశించాడు, దా అని ఉపదేశించాడు. అర్థమైందా అని అడిగాడు. అర్థమైంది. ఏమర్థమైంది అని అంటే దయధ్వం అని మీరు మాకు చెప్పారు అని అన్నారు. అవును, మంచిది, ఇదే నేను ఉపదేశించింది, వెళ్ళండి ముందుకి అన్నాడు. వాళ్ళంతా వెళ్ళారు. ఇలా ఒక్కొక్కరికి అందరికీ దా అనే అక్షరాన్ని ఉపదేశించి పంపించాడు బ్రహ్మ. అంటే దీని అర్థం ఏమిటి? దామ్యత అనే మాటకి ఏమిటి అర్థం అనంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండుట. దీన్నే దమం అని అంటాం కదా, శమదమాలు అని అంటాం. శమం అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియాల యొక్క నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి అని చెప్పారు. అంటే ఎందుకంటే ఇప్పుడు దేవతలు వాళ్ళు స్వర్గంలో ఉంటారు. స్వర్గంలో అనేక విధమైనటువంటి భోగాల్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ భోగాలను అనుభవిస్తూ ఉండాలి ఒక పక్క. అలాగని పూర్తిగా ఆ భోగాలకి మనం అధీనం అవ్వకూడదు.
ఒకవైపు నిగ్రహం కూడా ఉండాలి, ఇంకోవైపు భోగాన్ని కూడా అనుభవిస్తూ ఉండాలి. రెండింటినీ మనం రెండింటినీ సమానంగా వెళుతూ ఉండాలి, సమానంగా పొందుతూ వెళుతూ ఉండాలి. కాబట్టి సంపూర్ణంగా ఇంద్రియాలకే లొంగిపోయి ఎప్పుడు ఆ భోగాల్ని అనుభవిస్తూ ఉండకూడదు అనేటటువంటి అర్థం వచ్చేట్టుగా ఈ దామ్యత అనేటటువంటి ఉపదేశాన్ని బ్రహ్మ వాళ్ళకి చేశాడు. కాబట్టి వాళ్ళకి ఆ ఉపదేశం ఆవశ్యకం, కాబట్టి దాన్ని ఉపదేశం చేశాడు. మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనంటే అన్నీ నాకే కావాలి, నేను ఎవ్వడికి ఏమీ ఇవ్వను. ఇది సామాన్యంగా అందరి మనుషులకు ఉండేటటువంటి స్వభావం. చాలామంది ఎంతో ఔదార్యంతో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సామాన్యంగా అందరికీ ఉండేది ఏమిటంటే కనిపించినవన్నీ నాకే కావాలి, అలాగే నా దగ్గర ఉన్నది నేను ఎవ్వడికి ఇవ్వను, ఇది నా దగ్గరే ఉండాలి, నాకు మాత్రమే కావాలి. ఈ భావన ఎక్కువ మనుషుల్లో ఉంటుంది. కాబట్టి అక్కడ బ్రహ్మ ఏం చేశాడంటే దత్త అంటే ఇప్పుడు దేహి అంటే ఇవ్వు అని అర్థం. దీనికే బహువచనం ఇవ్వండి అంటే దాన్నే సంస్కృతంలో దత్త అని అన్నారు. కాబట్టి ఇవ్వండి అంటే ఏమిటి, దానం చేయండి అని అర్థం. మనిషి అనేవాడు దానం చేస్తే మాత్రమే పుణ్య సంపాదన అనేది కలుగుతుంది. మనకు ఉన్నటువంటి సంపదని సరైనటువంటి పాత్రలో దానం చేస్తే, సత్పాత్ర దానం చేసినప్పుడు మనం చేసినటువంటి ఈ దానం, మనం వినియోగం చేసినటువంటి ఈ సంపద పుణ్యంగా మారుతుంది. పుణ్యంగా పరిణామాన్ని చెంది మనతో పాటు మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వస్తుంది. ఈ ఉన్న ధనాన్ని మనం ఇలాగే మనతో పాటు తీసుకెళ్ళలేము. ఇంకా ఈ శరీరం విడిచి ఇంకో లోకానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంపదల్ని మనం అలాగే తీసుకెళ్ళలేం. కాబట్టి అప్పుడు మనతో పాటు, కానీ మనం దాన్ని మనతో పాటు తీసుకెళ్ళాలి అంటే దానికి శాస్త్రం చెప్పినటువంటి ఉపాయం ఇది ఏమిటంటే సద్వినియోగం చేయడం. మరి సద్వినియోగం చేస్తే దీన్ని ఎలా తీసుకెళ్తాము అని అంటే, సద్వినియోగం చేసినప్పుడు మనం చేసినటువంటి ఆ వస్తువు పుణ్యంగా పరిణామాన్ని చెందుతుంది. ఇప్పుడు ఎలాగైతే మనిషి ఇక్కడి నుంచి భారతదేశం నుంచి ఇక్కడ రూపాయలను అక్కడికి ఇంకో విదేశానికి తీసుకెళ్ళి అక్కడ డబ్బుగా మార్చుకుంటే మాత్రమే దాన్ని అక్కడ ఉపయోగించడానికి వీలవుతుంది. అంతే తప్ప దీన్ని ఇలాగే తీసుకెళ్ళి అక్కడ ఉపయోగిస్తామంటే అది వీలు కాదు. అథవా విదేశాల నుంచి అక్కడి ధనాన్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ వ్యవహారంలో ఎలా ఉందో దాని రకంగా మార్చుకోవాలి. మార్చుకుంటే మాత్రమే ఇక్కడ వ్యవహారం చేయడానికి వీలవుతుంది, ఆ డబ్బుని ఇక్కడ ఖర్చు పెట్టడానికి అవుతుంది. అదే రకంగా మన దగ్గర ఉన్నటువంటి సంపదల్ని మనం పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా అది మనతో పాటు ఉండాలి అంటే సద్వినియోగం చెయ్యాలి అని శాస్త్రం మనకు ఉపదేశిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని చెప్పడానికే ఇక్కడ ఆ బ్రహ్మ మనుష్యులకి మాత్రం ప్రత్యేకంగా దత్త అని ఉపదేశం చేశాడు. అదే రకంగా రాక్షసులు, వాళ్ళకేం ఉపదేశం చేశాడు? రాక్షసులు అంటే ఎవరు? వాళ్ళకేమీ దయాగుణం అనేది ఉండదు, అందరినీ హింసిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి బ్రహ్మ ఏం ఉపదేశం చేశాడంటే దయధ్వం, ఈ దయాగుణాన్ని పెంచుకోండి, మీరు దయాగుణాన్ని పొందాలి అనేటటువంటి ఉపదేశాన్ని బ్రహ్మ వాళ్ళకి చేశాడు. ఈ విషయాన్ని చెప్పి తర్వాత అక్కడ వేదం శృతి ఏం చెప్తోంది అనంటే, ఈ 3 సార్లు ఒక్కొక్కరికి దా 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 అని ఉపదేశం చేశాడు. 3 సార్లు ఆ దా అనేటటువంటి అక్షరాన్ని ఉపదేశం చేశాడు బ్రహ్మ. ఈ దా అనేటటువంటి అక్షరాన్ని వాళ్లకు ఉపదేశం చేశాడు బ్రహ్మ. ఇప్పటికీ కూడా బ్రహ్మ ఈ ఉపదేశాన్ని చేస్తూనే ఉన్నాడు అని వేదం అక్కడ చెప్తోంది. ఎక్కడ చేస్తున్నాడు, ఎవరికి చేస్తున్నాడు అనంటే, ఎప్పుడైతే వర్షం అనేది వస్తుందో దానికంటే ముందు ఆకాశంలో ఉరుములు ఏర్పడినప్పుడు ఒక మోత వస్తుంది, ఆ పిడుగు పడినప్పుడు ఒక మోత వస్తుంది. ఆ దా 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 అన్నట్టుగా ఆ దకారాన్ని గట్టిగా ఉచ్చారణ చేస్తే బాగా ఒత్తి ఉచ్చారణ కలిపి ఒకదాని తర్వాత ఒకటి దకారాన్ని గట్టిగా ఒత్తి మనం ఉచ్చారణ చేస్తే ఎలా ఉంటుందో ఆ శబ్దంలాగా ఉంటుంది. కాబట్టి ఆ శబ్దం యొక్క రూపంలో బ్రహ్మ ఇప్పటికి కూడా ఈ సమస్త జగత్తుకి ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడల్లా, వర్షాలు పడినప్పుడల్లా బ్రహ్మ ఉపదేశిస్తూనే ఉన్నాడు అని వేదం ఇక్కడ చెబుతూ ఉన్నది. అయితే ఇక్కడ శంకరాచార్యుల వారు ఆ బృహదారణ్యక భాష్యంలో ఒక విశేషమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఏమిటి అనంటే, దేవతలు అడిగినప్పుడు వాళ్ళకి ఇంద్రియ నిగ్రహంగా ఉండాలి అని ఉపదేశించాడు. మనుషులు అడిగినప్పుడు దానం చేయమన్నాడు. రాక్షసులు అడిగినప్పుడు దయతో ఉండమన్నాడు. అక్కడికి ఏమైంది? మనుషులకు కావాల్సింది దానం, వీళ్ళు దానం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దయాగుణం అనేది మనుషులకు ఉండాలా లేదా? ఎందుకంటే అది మనుషుల కోసం ఉపదేశం చేయలేదుగా, అది రాక్షసుల కోసం ఉపదేశం చేసింది. అథవా ఇంద్రియ నిగ్రహం అనేది మనుషులకు ఉండాలా లేదా? ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం మనకు అవసరం లేదు, ఇంద్రియ నిగ్రహాన్ని దేవతల కోసం కదా ఉపదేశించింది, మనకు అది అవసరం లేదు, మనకు ఉండాలా లేదా అనేటటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది అని చెప్పి, ఆ ప్రశ్నకి సమాధానంగా అక్కడ శంకరాచార్యులు వారు ఏం చెప్పారు అంటే, అసలు వాస్తవంగా ఇక్కడ దేవతలు రాక్షసులు అంటే ఇంకెవరో కాదు, మనుషులే. ఎవరా మనుషులు అనంటే, ఇప్పుడు చెప్పినట్టుగా ఎవరైతే ఎప్పుడు ఆ భోగలాలసతోనే ఉంటారో, ఎప్పుడు భోగాన్నే అనుభవిస్తూ ఏ విధమైనటువంటి నిగ్రహం లేకుండా
ఉచ్ఛృంఖలంగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళనే అసలు ఇక్కడ దేవతలు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ దేవతలు అంటే ఎక్కడో స్వర్గంలో ఉండేవాళ్ళని కాదు, మనుషుల్లోనే చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎప్పుడు చూసినా ఏదో భోగాన్ని అనుభవిస్తూ ఉండాలి. వాడికి ఒక్కసారి ఏమైనా ఆ భోగం పోయింది అని అంటే వాడు దాన్ని తట్టుకోలేడు అసలు. కాబట్టి ఇది పనికి రాదు, ఇలా ఉండకూడదు. మనిషి అనేటటువంటి వాడు ఎలాగైతే ఇప్పుడు ఒకవైపు నుంచి సంపాదిస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, ఇంకోవైపు నుంచి ఖర్చు పెడుతున్నాడు, అనుభవిస్తున్నాడు. ఈ రెండు జరుగుతూ ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఆగడానికి వీల్లేదు. చక్కగా సంపాదించాలి, అనుభవించాలి, అనుభవిస్తూ ఉండాలి, సంపాదిస్తూ ఉండాలి. నేను సంపాదించను అనుభవిస్తూ ఉంటాను అని అంటే ఎన్ని రోజులు అనుభవించడానికి అవుతుంది? కొన్నాళ్ళకి అంత క్షీణం అయిపోతుంది. ఆ తర్వాత అనుభవించడానికి ఏమీ ఉండదు, మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఒకవైపు నుంచి అనుభవిస్తూ ఉండాలి, ఒకవైపు నుంచి సంపాదిస్తూ ఉండాలి, ఇంకోవైపు నుంచి ఖర్చు పెడుతూ ఉండాలి, అనుభవిస్తూ ఉండాలి. కాబట్టి అదే రకంగా మనిషి పూర్తిగా ఈ భోగముల్లోనే మునిగిపోకూడదు, ఈ ఇంద్రియ నిగ్రహాన్ని విశేషంగా పెంచుకోవాలి అనేటటువంటి విషయాన్ని అక్కడ ఉపదేశం చేశారు. ఇది మొదటి విషయం. అలాగే ఎలాగో దానం అనేది మనుషులకే చెప్పారు కాబట్టి అసలు ఇంకా అక్కడ ప్రశ్నే లేదు. ఈ దయాగుణం అనేది ఎవరికి అనంటే మనుషులకే. మనుషుల్లోనే కొంతమంది నిర్దయగా ప్రవర్తిస్తూ ఉంటారు, దయాగుణం లేకుండా ఇంకోళ్ళని హింసిస్తూ ఉంటారు. అటువంటి మనుషుల కోసం ఈ ఉపదేశాన్ని. కాబట్టి ఇక్కడ చెప్పిన అన్ని ఉపదేశాలు మనుషుల కోసమే. కాబట్టి ఈ ఉపదేశాల్ని ఆ బ్రహ్మ ఆ వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఆ శబ్దం యొక్క రూపంలో మనకి చెబుతూ ఉన్నాడు. అయితే మనకి ఇక్కడ ప్రశ్న వస్తుంది, ఎక్కడండి ఆ శబ్దం వింటే దా 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 అన్నట్టు ఉంటుందా? ఆ శబ్దాన్ని విన్నప్పుడు అలా ఏం అనిపించట్లేదు కదా. దకారం ఇప్పుడు ఏమన్నారు? దా 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 అని ఆ మోత విన్నట్టుగా ఉంటుంది అని అన్నారు. కానీ ఆ మోతను విన్నప్పుడు ఏదో మోత విన్నట్టుంది తప్ప అక్కడేమో దకారాన్నే ఉచ్చరిస్తున్నారు అన్నట్టుగా ఏం అనిపించట్లేదు కదా అని ఒక ప్రశ్న వస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఇక్కడే ఆ శాస్త్రం యొక్క గొప్పదనం ఏమిటి అనేదాన్ని ఎంత ఆప్త భావనతో శాస్త్రం మనకి సన్మార్గాన్ని ఉపదేశిస్తోంది, ఆ వేదం మనకు ఉపదేశిస్తోంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏమిటి అనంటే, ఇప్పుడు ప్రతి మనిషికి చిన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే గురువు అథవా పెద్దవాళ్ళు పక్క నుండి మంచి విషయాల్ని బోధిస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే గురువు బోధించినటువంటి విషయాల్ని జీవితాంతం చక్కగా గుర్తుపెట్టుకొని ఆచరిస్తారు. కానీ సామాన్యంగా చాలామందికి ఏమవుతూ ఉంటుంది అని అంటే, గురువు ఉపదేశించినప్పుడు అథవా పెద్దవాళ్ళు ఉపదేశించినప్పుడు కొన్నాళ్ల పాటు ఆచరణ చేస్తారు. తర్వాత నెమ్మదిగా దాని యందు శ్రద్ధ అనేది క్షీణిస్తూ ఉంటుంది. శ్రద్ధ అనేది క్షీణించిపోయి చేయడం మానేస్తారు, చేయడం చాలా వరకు తగ్గించేస్తారు. మళ్ళీ ఎప్పుడైనా ఇంకెవరైనా మళ్ళీ వాళ్ళని పట్టుకొని అడిగితే, ఏమిటైనా నీకు చిన్నప్పటి ఇలా చెప్పా అథవా ఎవరైతే నేర్పించారో వాళ్ళే మళ్ళీ అడిగితే అప్పుడు వాడికి మళ్ళీ జ్ఞాపకం వస్తుంది, అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది, అప్పుడు మళ్ళీ ఆచరణ చేయడం మొదలెడతాడు. కానీ ఇలా అవ్వకూడదు. అంటే ఏ మనిషి కూడా వాడికి ఉన్నటువంటి స్వాభావికమైన ఈ కామక్రోధాదులకు లోనై సన్మార్గం నుంచి విముఖుడు కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో, అలాగని సన్మార్గాన్ని ఉపదేశించే గురువు ఎప్పుడు పక్కనే ఉండాలి, 24 గంటలు వీడి పక్కనే ఉండి వాడికి మంచి విషయాలు చెప్తూ ఉండాలి అంటే అది సాధ్యమయ్యేది కాదు. అందుకోసం శాస్త్రం ఏం చెబుతోంది అనంటే, ఏ విషయాల్ని మనం ఎప్పుడూ చూస్తూ ఉంటామో, ఏ పదార్థాలని మనం ఎప్పుడూ చూస్తూ ఉంటామో ఆ పదార్థాలలోనే ఇటువంటి ఈ యొక్క ఉపదేశాన్ని అక్కడ ఆరోపించి ఆ పదార్థం నుంచి మనం ఈ ఉపదేశాలని పొందుతూ ఉన్నాము అన్నట్టుగా శాస్త్రం మనకు ఉపదేశిస్తోంది. కాబట్టి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? ఎప్పుడైతే వర్షాకాలంలో ఆ ఉరుమల శబ్దం వింటామో అప్పుడు మనకు వెంటనే ఏం గుర్తు రావాలి? ఈ ఉపదేశాలే మనకు గుర్తు రావాలి. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చింది అథవా ఉపదేశాలు ఆ శబ్దం విన్న వెంటనే మనకేం గుర్తు రావాలి? అందరికీ ఏం గుర్తొస్తుంది? పైన బట్టలు ఆరేసాము, దాన్ని తీసుకొచ్చి మడిచిపెట్టాలి, అదో పైన వడియాలు ఆరబెట్టాము, దాన్ని తీసుకొచ్చి పెట్టాలి, లేకపోతే తడిసిపోతాయి. అది కాదు మనకు, అది గుర్తు రావచ్చు, వస్తే రావచ్చు, కానీ అది కాదు మనకు గుర్తు రావాల్సింది. మనకు వాస్తవంగా గుర్తు రావాల్సింది ఈ విషయాలు. ఇలా ఆ పరమాత్మ ఈ యొక్క శబ్దముల ద్వారా మనకి ఈ తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాల్ని మనం గ్రహించాలి. ఈ విషయం మనకి జ్ఞాపకం రావాలి ఆ శబ్దం విన్న వెంటనే. ఒకవేళ మనం అదే మార్గంలో ఉన్నాము అనంటే సంతోషమే. ఒకవేళ మనం కనుక ఆ మార్గంలో లేకపోతే వెంటనే ఆ శబ్దాన్ని వెంటనే మనం గుర్తు తెచ్చుకోవాలి. నేను ఈ మార్గం నుంచి విముఖుణ్ణయ్యాను, మళ్ళీ ఈ మార్గంలో నేను ప్రవేశించాలి. దీన్నే భగవంతుడు ఆ శబ్దాల నుంచి నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉపదేశాన్ని చేసినటువంటి బ్రహ్మ అథవా గురువు, తల్లిదండ్రులు వాళ్ళు ఎప్పుడూ మనతో పాటు ఉండకపోయినా ఈ శబ్దాలు ఇవన్నీ కూడా మనతో పాటు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. అప్పుడప్పుడు మనకు వినిపిస్తూనే ఉంటాయి. వినకూడదు అనుకున్నా కూడా వినిపిస్తూ ఉంటాయి.
అప్పుడు ఈ శబ్దాల నుంచి మనం ఈ ఉపదేశాలని గ్రహించాలి. కాబట్టి అక్కడక్కడ ఉండేటటువంటి ఆ వస్తువుల్లో ఆయా ఉపదేశాలని శాస్త్రం అక్కడక్కడ పెట్టి అక్కడి నుంచి మనం వాటిని పొందేట్టుగా శాస్త్రం మనకి ఉపదేశిస్తూ ఉన్నది. అదే రకంగా ఇంకొక మాట కూడా ఉంది శాస్త్రంలో, ఉదయే సవితా రక్తశ్చాస్తమయే తథా అని ఉంది. ఏమిటి? సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఎర్రగా కనబడతాడు, మళ్ళీ అస్తమిస్తున్నప్పుడు కూడా అదే రంగులో ఉంటాడు. దీనివల్ల ఏమిటి? దీనివల్ల చెప్పాల్సిన విషయం ఏమిటి ఇక్కడ అనంటే, ఉదయించడం అనంటే అది అభివృద్ధికి ప్రతీక, అస్తమించడం అంటే అది పతనానికి ప్రతీక. కాబట్టి ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యుడు ఒకే రకంగా కనబడుతూ ఉన్నాడు. అదే రకంగా దీని ద్వారా మనిషి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, సంపత్తౌచ విపత్తౌచ మహతాం ఏకరూపత అని అన్నది శాస్త్రం. మనకి అభివృద్ధి, మనం కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు వచ్చినప్పుడు రెండు సందర్భాల్లోనూ నిర్వికారంగా ఒకే రకంగా ఉండాలి అనేటటువంటి మాటని శాస్త్రం మనకు ఉపదేశిస్తూ ఉన్నది. అంటే ఈ ఉపదేశాన్ని సూర్యుడిలో పెట్టింది శాస్త్రం, ఆ సూర్యమండలంలో పెట్టింది. కాబట్టి సూర్యుడు ఉదయిస్తున్నాడు అథవా సూర్యుడు అస్తమిస్తున్నాడు అనగానే మనకేం గుర్తు రావాలి? ఇది గుర్తుకు రావాలి. ఆ సూర్యుడిని చూసినప్పుడు మనకి ఇది గుర్తు రావాలి. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మనిషి నిర్వికారంగా, ఎందుకంటే రెండు వస్తూనే ఉంటాయి. రెండు కష్టాలు రాకూడదు అనడానికి వీల్లేదు, సుఖం రాకూడదు అనడానికి వీల్లేదు. అసలు అలా ఎవరు అనరు. సుఖం రాకూడదు అని ఎవరు అనరు. సుఖం అనేది వస్తూనే ఉంటుంది, కష్టాలు కూడా వస్తూనే ఉంటాయి. కానీ మనిషి నిర్వికారంగా ఉండాలి అనేటటువంటి తత్వాన్ని ఆ ఉపదేశం మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఆ సూర్యుని చూసినప్పుడు వెంటనే మనకేం తెలియాలి? ఇది గుర్తుకు రావాలి, ఈ విషయం గుర్తుకు రావాలి. అదే రకంగా ఇంకో మాట వేదమే చెబుతూ ఉన్నది, యోసౌ తపన్నుదేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి అని. ఏమిటి ఈ మాట యొక్క అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రాణులందరి యొక్క ఆయుష్ని తాను తీసుకొని సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు అని ఈ మంత్రం మనకి చెప్తోంది. అదేమిటి? సూర్యుడు ఉదయించాలంటే మన ఆయుష్ని ఆయన ఎందుకు తీసుకోవడం? ఆయన పాటికి ఆయన ఉదయించవచ్చు కదా. మన ప్రాణాలని, మన ఆయుష్ని ఆయన తీసుకొని ఆయన ఎందుకు ఉదయించడం? మన ప్రాణాలను ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు అనంటే, ఇక్కడ కూడా గంభీరమైనటువంటి అర్థం ఇంకోటి ఉన్నది. ఏమిటి అనంటే, ఒకరోజు సూర్యోదయం అయింది అనంటే కిందటి రోజు రాత్రి సమాప్తి అయిపోయింది, మళ్ళీ ఆ సమయం అనేది మనకి దొరకదు అని దాని యొక్క అర్థం. అలాగే అసౌయోస్తమేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయాస్తమేతి, మళ్ళీ ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తున్నాడో మళ్ళీ మనందరి యొక్క ఆయుష్యుల్ని తీసుకొని ఆయన అస్తమిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? సూర్యుడు అస్తమించాడు అంటే ఈ పగలు పూర్తయిపోయింది, మళ్ళీ ఈ కాలం అనేది మనకి దక్కదు, ఇది అయిపోయింది, ఇది మళ్ళీ మనకి దొరకదు అని దీని యొక్క అర్థం. కాబట్టి ఈ రకంగా అంటే ఏమిటి? సూర్యుడు ఉదయించాడు అనగానే మనకి ఇది గుర్తుకు రావాలి, ఓ అయితే నా జీవితంలో కిందటి రోజు రాత్రి అయిపోయింది, సమయం తగ్గిపోయింది, కాబట్టి ఇంకా నేనేం చేయాల్సిందో, ఏ కర్తవ్యాలు ఉన్నాయో, లౌకికమైనటువంటివి ధార్మికమైనటువంటివి ఏ కర్తవ్యాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా నేను ఇంకా సావధానంగా ఇంకా తొందరగా నిర్వహించాలి, ఊరికే జాగు చేయకుండా తొందరగా నేను వీటిని చెయ్యాలి అనేటటువంటి విషయం మన జ్ఞాపకం రావాలి సూర్యోదయం సూర్యాస్తమయాల్ని చూసినప్పుడు. కాబట్టి అంటే సూర్యుడిని అయితే రోజు మనం చూస్తూ ఉంటాం, కాబట్టి అటువంటి సూర్యుడి ద్వారానే మనం ఉపదేశం సూర్యుడు ఏమీ మాట్లాడడం, ఆయన ఏం చెప్పడం, మనకేం ఉపదేశం చేయట్లే, కానీ శాస్త్రం చెబుతోంది. అంటే ఏమిటి? ఆ ఉదయిస్తున్న సూర్యుడిని చూసిన వెంటనే మనకి ఈ విషయం గుర్తొచ్చేట్టుగా శాస్త్రం ఒక వ్యవస్థని కల్పిస్తూ ఉన్నది, ఏర్పాటు చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ సూర్యుడిని చూసిన వెంటనే మనకి ఈ విషయం జ్ఞాపకానికి రావాలి వెంటనే. ఓ అయితే సూర్యుడు ఉదయించాడు, కిందటి రోజు అయిపోయింది, ఇంకో రోజు మొదలైంది, ఇవాళ నేను మంచి పనులు చేయాలి, చాలా పనులు నేను చేయకుండా అలాగే వదిలేశాను, ఇప్పుడు నేను మంచి పనులు చేయాలి అనేటటువంటి సంకల్పం మనకి రావాలి. తద్వారా మంచి ఆచరణలను మనం చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ రకంగా ఆ ఎన్నో ఉపదేశాలని ఇదంతా ఎందుకు చెప్పొచ్చాము అనంటే, ఆ శాస్త్రం అనేది ఎంతో ఆప్తభావంతో మనకి అన్ని ఉపదేశిస్తూ ఉన్నది. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు. ఏమిటంటే, కొబ్బరి చెట్టు ఉంది, ఆ కొబ్బరి చెట్టు మీద ఆ కొబ్బరి చెట్టుని వర్ణిస్తూ ఒక విషయాన్ని శాస్త్రం మనకు ఉపదేశిస్తూ ఉన్నది. ఏమిటి అంటే, ఈ కొబ్బరి చెట్టు ఏం చేస్తోంది? అది చిన్న మొక్కగా ఉన్నప్పుడు దానికి మనం నీళ్లు పోసి పెంచుతూ ఉన్నాం, అది పెద్దదైన తర్వాత ఏం చేస్తోంది? తన నెత్తి మీద ఎన్నో కొబ్బరి బొండాలని మోస్తూ మనకి మధురమైనటువంటి నీటిని ఇస్తోంది, కొబ్బరి నీటిని మనకి ఇస్తూ ఉన్నది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆ కృతజ్ఞత అనేటటువంటి గుణాన్ని తెలుసుకోవాలి అని శాస్త్రం చెబుతూ ఉన్నది. మనం దానికి ఏమి ఇచ్చాము? మామూలు నీళ్లు పోసాము అంతే, మనమేమి తీయటి నీళ్ళు ఏం పోయలేదు, దాని మధురమైనటువంటి జలాన్ని మనం ఇవ్వలేదు. మామూలు మనకి ఏం నీళ్లు దొరికాయో దాన్నే పోసాము, దాంతోనే అది పెరిగింది. కానీ అది మాత్రం మనకి వెనక్కి ఏమిస్తోంది? తీయటి జలాలను ఇస్తోంది, ఆ కొబ్బరి నీటిని మనకి ఇస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క తత్వాన్ని ఆ చెట్టులో పెట్టారు, ఆ చెట్టులో ఈ యొక్క తత్వాన్ని పెట్టేసింది శాస్త్రం. అంటే దాన్ని చూసినప్పుడు మనకి ఇది గుర్తుకు రావాలి.
కాబట్టి ఈ రకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి అనేటటువంటి వాడికి సన్మార్గం నుంచి విముఖత అనేది కలగకూడదు, ఈ సన్మార్గం యొక్క విస్మృతి అనేది మనిషికి కలగకూడదు అనేటటువంటి మహోన్నతమైన ఉద్దేశ్యంతో శాస్త్రం ఈ విషయాల్ని ఇంత ఆప్తభావంతో మనకు ఉపదేశిస్తూ ఉన్నది. ఎందుకంటే మనిషి యొక్క ఆయుష్ చాలా చిన్నది. మనం అంటాం, 100 ఏళ్ళ ఆయుష్ ఉంది, నాకు చాలా ఆయుష్ ఉంది. జ్యోతిషం చూసిన వాళ్ళు చెప్పేశారు, నీకు 100 ఏళ్ళ ఆయుష్, నువ్వు హాయిగా 100 ఏళ్ళు నీకేం ఇబ్బంది లేకుండా బతుకుతామని చెప్పారు అని అంటారు. మంచిదే, సరే, వాస్తవమే. కానీ ఇప్పుడు 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఒక కాలంలో నీలాగే వాళ్ళు నీలాగే చిన్నపిల్ల ముందు పుట్టి తర్వాత చిన్నపిల్లలుగా ఉండి బాల్యావస్థ నుంచి క్రమంగా ఆ వార్ధక్యానికి వెళ్ళారు. వాళ్ళ జీవితం అయిపోయింది అక్కడికి. కాబట్టి నీకు కూడా ఒకరోజు ఆ పరిస్థితి రానే వస్తుంది. కాబట్టి ఇంకా 100 ఏళ్ళు ఉన్నాయి కదా, తర్వాత చూసుకుంటాం అంటూ ఉంటే అది చివరికి ఆ జీవితం అయిపోతుంది. ఇంకా నీకు ఆశలు ఇవన్నీ కూడా తగ్గవు. కాబట్టి ఆ ఆయుష్యం ఉన్నటువంటి, అందుకే శాస్త్రంలో ఒక మాటని చెప్పారు. ఒకసారి ఒక తుమ్మెద, కొంతమంది వినుంటారు ఈ శ్లోకాన్ని, సాహిత్యం తెలిసిన వాళ్ళు దాదాపుగా వినుండొచ్చు ఈ శ్లోకాన్ని. ఒక తుమ్మెద ఏం చేస్తోంది అని అంటే ఒక కమలం లోపలికి వెళ్ళింది. ఆ కమలం లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నది. అప్పుడు ఏమైంది, ఇది ఆ కమలంలో ప్రవేశించినటువంటి సమయం అస్తమయానికి దగ్గరగా ఉంది. ఇది లోపల ఉండేటటువంటి మకరందాన్ని అంతా ఆస్వాదిస్తూ ఉన్నది. ఆ ఆస్వాదన చేయడంలో దానికి కాలమే తెలియలేదు, సమయమే తెలియలేదు. అసలు దానికి తెలియకుండా లోపల ఆస్వాదన చేస్తూ ఉన్నది. ఇంతలో ఏమైంది, సూర్యాస్తమయం అయిపోయింది. సూర్యాస్తమయం అయిపోగానే కమలం కాస్త మూసుకుపోయింది. ఇదంతా చక్కగా ఆస్వాదన చేసి ఇంటికి వెళ్దాం అనుకునేటప్పటికీ బయటికి వెళ్ళడానికి మార్గమే దానికి దొరకలేదు. ఎటు చూసినా కూడా అంధకారం, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు దానికి. ఏమైంది అని చాలాసేపు ఆలోచించిన తర్వాత దానికి తెలిసొచ్చింది, బహుశా అస్తమయం అయిపోయింది కాబట్టి నాకు బయటికి వెళ్ళడానికి అవకాశం మూసుకుపోయింది. కాబట్టి ఇప్పుడు ఇవాళ రేపొద్దున వరకు ఇంక నేను బయటికి వెళ్ళడానికి కుదరదు. మళ్ళీ ఎలాగో రేపొద్దున సూర్యోదయం అవుతుంది, అప్పుడు మళ్ళీ కమలం వికసిస్తుంది, అప్పుడు నేను హాయిగా మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చు అని ఆలోచిస్తూ లోపల కూర్చొని ప్రతీక్షిస్తూ ఉన్నది. ఇంకాసేపట్లో పొద్దున అవుతుంది, ఇంకాసేపట్లో సూర్యోదయం అవుతుంది, ఇంకాసేపట్లో కమలం వికసిస్తుంది అని లోపల కూర్చొని అది ఆలోచిస్తూ ఉన్నది. వెళ్ళిపోవచ్చు, దగ్గరికి వచ్చేసింది, ఇంకాసేపు ఇంకొన్ని గడియల్లో సూర్యోదయం అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు అనుకుంటూ ఉన్నది. సరిగ్గా అప్పుడే ఒక ఏనుగు కాస్త అక్కడికి వచ్చింది. ఒక ఏనుగు ఆ సరోవరానికి వచ్చింది. ఆ సరోవరానికి వచ్చి ఏనుగుకి నీళ్లు చూస్తే చాలా మహానందం. కాబట్టి ఆ నీళ్ళని చూసింది, నీళ్లలోకి దిగింది, ఆ నీళ్లను అల్లకల్లోలం చేసింది. ఆ చేసే దాంట్లో ఈ పువ్వుని ఎత్తి తన యొక్క తొండంతో ఎత్తి ఎక్కడో దూరంగా విసిరేసింది. అది కాస్త ఎక్కడో పోయి అది ఒడ్డున ఎక్కడో పడింది. ఆ కమలం అనేది నీళ్లల్లో చెట్లు దీంట్లో ఉంటే, ఆ తీగలో ఉంటే అప్పుడు అది వికసిస్తుంది. నీళ్లల్లో ఉంటే బయటపడేశారంటే ఇంకా అది అయిపోయింది, ఇంకా వాడిపోతుంది, ఇంకా అది మళ్ళీ తెరుచుకోవడానికి అవకాశం లేదు. ఆ లోపల ఉండేది అంటే ఏమిటి, ఇది అనుకున్నది నాకు ఇంకా బోల్డంత సమయం ఉంది, రేపొద్దున అయిపోతుంది, తర్వాత వెళ్ళొచ్చు, ఇంకా వచ్చే తర్వాత పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు అని అనుకుంటూ లోపలే కూర్చుంది. కానీ ఆ పరిస్థితి కాస్త ఇలా మారింది. ఇలా మారి చివరికి అది బయటికి రావడానికి అవకాశమే లేకుండా పోయింది. కాబట్టి ఈ విషయం అంటే ఆ శ్లోకాన్ని ప్రాచీనులు చెప్పినటువంటి శ్లోకం, రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ ఇత్థం విచింతయతి కోశగతే ద్విరేఫే హా హంత హంత నళినీం గజ ఉజ్జహార అని చెప్పారు శాస్త్రంలో. కాబట్టి అంటే ఏమిటి, మనం అనుకుంటూ ఉంటాం ఇంకా చాలా సమయం ఉంది అని. కానీ మనం చూస్తూ ఉండగానే ఆ సమయం అంతా ముగిసిపోతుంది, మనం అనుకున్నటువంటి సమయం అంతా పూర్తయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఎలాగైతే ఆ సూర్యుడు ఉదయించినప్పుడు అటువంటి ఆ సూర్యుడిని చూసి నేను దీని ద్వారా ఇవాళ రోజు నా జీవితంలో కిందటి రోజు అయిపోయింది, ఇంకో కొత్త రోజు మొదలైంది, ఇవాళ రోజు నేను మంచి పనులు చేయాలి, ఆ సమయం క్రమంగా క్షీణిస్తూ ఉన్నది, కాబట్టి నేను మంచి పనులు చేయాలి అనేటటువంటి సంకల్పాన్ని విశేషంగా పొంది మన యొక్క కార్యములని మనం విశేషంగా చెయ్యాలి అనేటటువంటి ఉపదేశాన్ని శాస్త్రం ఈ రకంగా చేస్తూ ఉన్నది. అంటే ఈ రకంగా ఎన్నో శ్లోకాలు, ఎన్నో ఉపదేశాలు అత్యంత విస్తారంగా ఈ సాహిత్యంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆత్మోద్ధారం కోసం శాస్త్రం ఉపదేశిస్తూ ఉన్నాడు. ఇంత ఆప్తతతో, ఇటువంటి ఆప్త భావనతో ఉపదేశించేటటువంటి శాస్త్రం ఏదైనా ఉంది అని అంటే అది మన సంస్కృత వాంగ్మయం మాత్రమే. ఈ సమస్త ప్రపంచంలో ఇంత ఆప్త భావనతో ఉపదేశించేటటువంటి సంస్కృత వాంగ్మయం అది మనకు మాత్రమే ఉంది. అలాగే ఈ సంస్కృత వాంగ్మయాన్ని అనుసరించి వచ్చినటువంటి ఇతర భాష
వాంగ్మయాలు కూడా ఇదే రకంగా సంస్కృతం యొక్క మార్గాన్నే అనుసరిస్తూ ఇటువంటి ఉపదేశాలని మనకి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే మనిషి యొక్క ఉద్ధరణ, సమస్త మానవలోకం యొక్క ఉద్ధరణ జరగాలి, ఉద్ధారం అవ్వాలి, ప్రతి ఒక్క మనిషికి మంచి జరగాలి అనేటటువంటిదే మన యొక్క సనాతన ధర్మం యొక్క వాంగ్మయం తాత్పర్యం. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని జీవితంలో విశేషమైనటువంటి ధర్మానుష్ఠానం చేసి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి గొప్ప సాహిత్యం, ఆ సాహిత్య గ్రంథాలు ఇవన్నీ కూడా మన యొక్క అలౌకికమైనటువంటి సంపదలు. అటువంటి ఇది పెద్ద సముద్రం లాంటిది ఇదంతా కూడా. ఈ సంస్కృత సాహిత్యం అథవా మన ఆంధ్ర భాషా సాహిత్యం ఇవన్నీ కూడా ఎంతో పెద్ద సముద్రం లాంటివి. ఈ విషయాలను ఉపదేశించడానికే ఎన్నో విధమైనటువంటి స్వారస్యమైనటువంటి శ్లోకాలను కూడా మన వెనకటి వాళ్ళు రచించి ఉన్నారు. మహాకవులందరూ కూడా రచించి ఈ సన్మార్గాన్ని మనకు ఉపదేశించి ఉన్నారు. కాబట్టి ఇటువంటి గొప్ప వాంగ్మయాన్ని పొంది ఉన్నటువంటి ఈ సనాతన ధర్మం యొక్క అనుయాయులమైన మనందరి యొక్క జీవితం ఎంతో ధన్యం. కాబట్టి ఈ మార్గాన్ని అందరూ కూడా అనుసరించి కృతార్థులు కావాలి. ఇది ఎంతో గొప్ప పరంపర, మన సనాతన ధర్మం యొక్క పరంపర. ఈ ధర్మ పరంపర మనకిచ్చేటటువంటి సంస్కారం ఏదైతే ఉందో ఇది చాలా విశిష్టమైనటువంటిది. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అనంటే, వెనకటి కాలంలో ఉదయనాచార్యుల వారు అని ఒక ఆయన ఉండేవారు. ఉదయనాచార్యులు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన వైశేషిక న్యాయ దర్శనాల్లో చాలా పెద్ద మనిషి. వైశేషిక దర్శనం అంటే ఆయన అన్ని శాస్త్రాలు అన్నీ ఉపాసన పట్టినవాడే ఆయన. అందులోనూ వైశేషిక న్యాయశాస్త్రాల్లో దర్శనాల్లో ఆయన విశేషమైనటువంటి గ్రంథాలని రాశారు. అందుకే ఈ వైశేషిక దర్శనం న్యాయ దర్శనానికి సంబంధించినటువంటి గ్రంథాల్లో ఎక్కడ నేరుగా ఆయన పేరుని చెప్పరు. ఆచార్యాహ అనే పదాన్ని మాత్రం గ్రంథకారులందరూ వాడతారు. ఆచార్యులు అన్నారంటే అది ఉదయనాచార్యులు అనే లెక్క. ఇప్పుడు లోకంలో కొన్ని చోట్ల ప్రెసిడెంట్ గారు అంటూ ఉంటారు. ప్రెసిడెంట్ గారు అంటే ఆయనే, మళ్ళీ ఇంకా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు అంటే ఇంకా మళ్ళీ అక్కడ ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అదే రకంగా ఇక్కడ కూడా న్యాయ గ్రంథాల్లో, న్యాయశాస్త్రం వైశేషిక శాస్త్రం యొక్క గ్రంథాల్లో ఎక్కడైనా ఆచార్యులు అనే పదం వచ్చిందంటే అది ఉదయనాచార్యులు వారు అని లెక్క. కాబట్టి ఈ పండితులందరూ కూడా ఆయనకు అంత పెద్ద స్థానాన్ని ఇచ్చారంటే అంత మహాత్ముడు ఆయన ఉదయనాచార్యులు వారు. ఆయన న్యాయకుసుమాంజలి అనే ఒక గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో ఆయన అనేక విషయాల్ని చెప్పారు. ప్రధానంగా భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని స్థాపించి, అస్తిత్వాన్ని ప్రతిపాదన చేసి, భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రతిపాదన చేసి నాస్తికులందరినీ కూడా ఆయన ఖండన చేశాడు. ఈ అస్తిత్వాన్ని స్థాపించే ప్రయత్నంలో ఆయన ఎన్నో ప్రమాణాలని చూపించారు. ఆ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి యుక్తికంగా సయుక్తికంగా ఎన్నో విషయాల్ని ఆయన ఈ గ్రంథంలో ప్రతిపాదన చేశారు. అది చాలా ప్రౌఢమైనటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని చదవాలంటే దానికంటే ముందు ఎన్నో గ్రంథాలని చదివి ఉండాలి. చదివితే మాత్రం అది అర్థం అవుతుంది. అటువంటి ప్రౌఢమైన గ్రంథాన్ని రచించారు. దాంట్లో ఆయన మొత్తం నిరూపణ చేసి చివరికి ఒక మాట చెప్పారు. అంటే ఈ మాట అనేది దీని యొక్క సారాంశం, దీని యొక్క తాత్పర్యం ఎంత గొప్పగా ఉంటుంది అనంటే, మన యొక్క సనాతన ధర్మం మనకి ఎంత గొప్ప సంస్కారాన్ని ఇచ్చింది, ఎటువంటి ఔదార్యాన్ని మనకిచ్చింది అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏమిటా విషయం, ఏమిటా శ్లోకం అనంటే, చివరికి ఆయన భగవంతుడి యొక్క అస్తిత్వం గురించి విస్తారంగా ప్రతిపాదన చేసి ఒక మాట అన్నారు. ఇత్యేవం శృతినీతి సంప్లవ జలైర్భూయోభిరాక్షాళితే ఏషాన్నాస్పదమాదధాసి హృదయే తే శైలసారాశయా కింటు ప్రస్తుత విప్రతీప విధయోప్యుచ్చైర్భవచ్చింతకాః కాలే కారుణిక త్వయైవ కృపయా తే భావనీయా నరాః అని అన్నారు. దీని యొక్క తాత్పర్యం ఏమిటి అనంటే, ఆయన ఈశ్వరుని గురించి ఈ మాట అంటున్నారు, భగవంతుడితో ఈ మాట అంటున్నారు ఆయన అంటూ ఈ గ్రంథాన్ని. ఏమిటి దీని యొక్క తాత్పర్యం అంటే, పరమేశ్వరుడా, ఈ గ్రంథంలో ఎంతో విస్తారంగా ఎన్నో ప్రమాణాలని చూపించి నీ యొక్క అస్తిత్వాన్ని నేను నిరూపణ చేసి ఉన్నాను, ప్రతిపాదన చేశాను. ఇంత చెప్పినా కూడా ఇంకా నమ్మనటువంటి వాళ్ళు మూర్ఖులు కొంతమంది ఉండనే ఉంటారు ప్రపంచంలో. ఇన్ని ప్రమాణాలు చూపించి ఇంత విస్తారంగా ప్రతిపాదన చేసి ఇన్ని యుక్తుల్ని చూపించినా కూడా ఇంకా మేము దీన్ని ఒప్పుకోము అనుకుంటూ మాట్లాడేటటువంటి మూర్ఖులు ఎంతోమంది ప్రపంచంలో ఉండనే ఉంటారు. మరి అటువంటి వాళ్ళని ఏం చెయ్యాలి అనంటే,
ఏదో చేయక్కర్లేదు. అటువంటి వాళ్ళకు కూడా కాస్త వచ్చే భవిష్యత్తులో అయినా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించి వాళ్ళకి కూడా నీ యొక్క తత్వాన్ని తెలుసుకునే ఆ యోగ్యతని ప్రసాదించు, వాళ్ళని కూడా నువ్వే కాపాడు అని చెప్పి ముగించారు. అంటే కింటు ప్రస్తుత విప్రతీప విధయోపి ఉచ్చైర్భవచ్చింతక, ఉచ్చై అంటే బాగా అని అర్థం, భవచ్చింతక వాళ్ళు కూడా నిన్నే చింతించి నీ యొక్క తత్వాన్ని తెలుసుకునేట్టుగా వాళ్ళని నువ్వు అనుగ్రహించు అని అన్నారే తప్ప అటువంటి వాళ్ళని ఏదో చెయ్యి, ఇక్కడ నువ్వు ఉంచడానికి వెళ్ళలేదు, అటువంటి వాళ్ళని నువ్వు సంహారం చెయ్యి అది ఇది అని అనలేదు. అక్కడ ఏమన్నారు, వాళ్ళకు కూడా మంచి బుద్ధినివ్వు, ఇచ్చి ఈ తత్వాన్ని తెలుసుకునే యోగ్యతని ప్రసాదించు అని అన్నారే తప్ప అటువంటి వాళ్ళని ఏదో చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని అనలేదు. ఇటువంటి మాట అంటే ఏమిటి, ఎవరైతే నేను ఇన్ని యుక్తులతో ఇంత విస్తారంగా తత్వాన్ని నీ యొక్క తత్వాన్ని ఉపదేశించినా కూడా ఒప్పుకోవడానికి తయారుగా లేరో వాళ్ళని కూడా మంచి బుద్ధిని ప్రసాదించి అనుగ్రహించు అనేటటువంటి మాటని చెప్పినటువంటి వ్యక్తి అనంటే అది మన సనాతన ధర్మానికి చెందినటువంటి వ్యక్తి మాత్రమే. వేరే ఎవ్వరూ కూడా నా ప్రకారం బహుశా నేను చూసిన దాంట్లో వేరే అంటే ఈ ధర్మం కానటువంటి వాళ్ళు ఎవరిలోనూ ఇటువంటి మాటను నేను ఎక్కడా చూడలేదు. సామాన్యంగా నేను ఎక్కడైనా చూడలేదు, మీరు ఎవరైనా చూసుంటే నాకు చెప్పచ్చు ఆ విషయాన్ని. అంటే ఏమిటి, మేము చెప్పినటువంటి దాన్ని ఎవరు ఒప్పుకోవట్లేదో వాళ్ళకు కూడా మంచి బుద్ధిని ఇచ్చి మేము చెప్పేదాన్ని తెలుసుకునేట్టుగా అనుగ్రహించు అని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దేవుణ్ణి అడిగినట్టు ఎక్కడా కనబడదు మనకి, అట్లా ఎక్కడా లేదు. కానీ మన వాళ్ళు మన పూర్వీకులు అట్లా అడిగారు. ఎవరైనా సరే అంటే ఏమిటి, యథావత దీని యొక్క తాత్పర్యం ఏమిటి, ఎవరైనా సరే ఏదో వాడి ప్రారంభ కర్మ వల్ల ఆ మార్గంలోకి వెళ్ళాడు, తప్పు మార్గంలోకి వెళ్ళాడు, కానీ అలాగని వాడిని కూడా వదిలేయకుండా కాస్త వాడికి కూడా మంచి బుద్ధినిచ్చి మళ్ళీ సరైన మార్గంలోకి తీసుకురండి అని ఆయన అన్నారు. కాబట్టి ఇది ఆ సనాతన ధర్మం యొక్క సంస్కారం. అది దీంట్లో ఈ శ్లోకంలో మనకి ఆ సంస్కారం అనేది ఈ శ్లోకం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఈ శ్లోకం ద్వారా మనకి అవగతం అవుతూ ఉన్నది. అందుకే ఆయనే అక్కడే ఇంకొక మాట అంటారు, నహ్యయం స్థాణోరపరాధ ఏదైనా అంధో నపశ్యతి అని ఒక మాట అన్నారు. ఆ ఉదయనాచార్యుల వారు ఈ మాటను అంటారు. అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. స్థాణు అంటే ఈశ్వరుడు శివుడు అని ఒక అర్థం, స్థాణు అంటే ఒక ఎండిపోయిన చెట్టు అని కూడా అర్థం. ఒక గుడ్డివాడు ఒక ఎండిపోయినటువంటి చెట్టుని చూడలేకపోతున్నాడు అని అంటే అక్కడ తప్పు ఆ చెట్టుది కాదు, వీడిది. అంటే వీడు అక్కడ లోపం వీడిలో ఉంది కానీ చెట్టులో లేదు. చెట్టు అది ఎప్పటికైనా అలాగే ఉంటుంది. కాబట్టి అక్కడ దాని యొక్క లోపం వీడిది కాదు, దానిది. అదే రకంగా ఒక నాస్తికుడైనటువంటి వాడు భగవంతుడిని చూడలేకపోతున్నాడు, ఆ దర్శనం అంటే ఎలా చూడాలో అలా వాడు చూడలేకపోతున్నాడు అని అంటే అది భగవంతుడి యొక్క అపరాధం కాదు. నహ్యం స్థాణోరపరాధ ఏదైనా అంధో నపశ్యతి. ఈ అంధుడు అంటే ఏంటో అజ్ఞాని అని అర్థం. ఈ అజ్ఞాని అయినటువంటి వాడు భగవతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అని అంటే అది అది ఈశ్వరుడి యొక్క తప్పు కాదు, వీడి యొక్క తప్పు. కాబట్టి మరి ఆ భగవంతుడిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, దానికి కూడా మళ్ళీ భగవంతుడు అనుగ్రహమే. కాబట్టి వాళ్ళను కూడా నువ్వు వదిలేయకుండా వాళ్ళను కూడా అనుగ్రహించు అని అక్కడ ఉదయనాచార్యులు వారు ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఈ గొప్ప పరంపర మన యొక్క సనాతన ధర్మ పరంపర అనేది ఏదైతే ఉందో ఇది ఎంత గొప్ప సంస్కారాన్ని మనకిస్తోంది, ఇందులో ఎంత గొప్ప గొప్ప ఉపదేశాలు ఉన్నాయి, అలాగే ఎంత ఆప్త భావనతో ఈ ధర్మం యొక్క గొప్పదనాన్ని ప్రతి ఒక్క మనిషి తప్పకుండా తెలుసుకోవాలి. ఊరికే దీన్ని సగం తెలుసుకొని ఏదేదో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. దీని గురించి సగం తెలుసుకోవడం, ఏదో ఒకే విషయాన్ని మాత్రం పట్టుకోవడం, దాని ముందు వెనక ఏముంది అది చూడరు, ఒక విషయాన్ని మాత్రం తీసుకోవడం, దాన్ని మాత్రం తీసుకొని ఏదేదో చెబుతూ ఉండడం, ఇది సరిలేదు, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది అని అనడం. ఇట్లా అనేవాళ్ళు చాలామంది ఉండనే ఉంటారు. కానీ వాళ్ళందరి నుంచి అందరూ జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం వెనక ఒక కారణం అనేది ఉండనే ఉంటుంది. కొన్నిటిని తెలుసుకోగలిగే యోగ్యత మనకు ఉంటుంది, కొన్నిటిని తెలుసుకోగలిగే యోగ్యత మనకు ఉండదు. కానీ ప్రతి ఒక్క విషయం యొక్క ప్రతి ఆచరణ యొక్క తాత్పర్యం ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం మారం చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం, ఏమన్నా వాళ్ళకి ఆడుకుంటూ ఉండాలి, అది స్వాభావికమే. అది బాలస్తావత్ క్రీడాసక్త అని దాన్నే శంకరాచార్యులు వారు చెప్పారు. కాబట్టి వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు, వాళ్ళకి ఆడుకోవాలంటే చాలా ఇష్టం. కానీ
మనం ఏం చేయాలి? సరే వాళ్ళకి ఆడుకోవడం అంటే ఇష్టం కాబట్టి ఆడుకుంటూ ఉంటే సరే మన స్కూల్కి పంపించద్దు అని పంపించడం మానేస్తే, గురుకులానికి పంపించద్దు అని పంపించడం మానేస్తే ఏముంది? మనమే వాళ్ళకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అలాగని ఇప్పుడు గురుకులానికి వెళ్తే ఏమవుతుంది? ఎందుకు చదువుకోవాలి? చదువుకుంటే ఏమవుతుంది? చదువుకుంటే ఏమిటి లాభం? చదువుకోకపోతే ఏమిటి నష్టం? వీటన్నిటిని కూడా వివరిస్తూ పోతే అర్థం చేసుకునే యోగ్యత వాళ్ళకు ఉండదు. అంటే చిన్న వయసులో. కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు అని అంటే వాళ్ళకే ఆ జ్ఞానం వస్తుంది. ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళంతటా వాళ్ళే వెళ్తారు. కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఇవన్నీ చెప్తే అర్థమూ కాదు, అలాగని వాళ్ళకి పంపించకుండా వదలడానికి వీల్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఏదో వాళ్ళకి కావాల్సినటువంటి ఏదో ఆశ చూపించో అథవా ఏదో భయపెట్టో ఏదో చేసి మొత్తానికి వాళ్ళు వెళ్ళి చదువుకునేట్టుగా చేయాలి. అంటే అప్పుడు వాళ్ళకి ఆ యోగ్యత లేదు, యోగ్యత తెలుసుకునే యోగ్యత వాళ్ళకి లేదు. కానీ ఏం చేయవలసినటువంటి ఏం చేయాల్సి ఉందో అంటే విద్యాలయానికి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, అది గనక చేయకపోతే చాలా నష్టం. అదే రకంగా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే విషయంలో చిన్నపిల్లలు ఎలాగో ధర్మం యొక్క విషయంలో పెద్దవాళ్ళు కూడా అలాగే, వాళ్ళు చిన్నపిల్లలతోనే సమానం, చిన్నపిల్లలాగే లెక్క. అక్కడ వాళ్ళకి దాన్ని తెలుసుకునేటటువంటి యోగ్యత లేదు, పరిపక్వత లేదు. ఇక్కడ పెద్దవాళ్ళైనా కూడా వాడికి ధర్మం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకునే పరిపక్వత అందరికీ ఉండదు. కాబట్టి అయినప్పటికీ మనకి తెలుసు, అంటే చిన్నపిల్లలు వాళ్ళు ఎందుకు స్కూల్కి పంపించాలి, పంపించకపోతే ఏమవుతుంది, ఆ లాభ నష్టాల గురించి మనకి తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని పంపిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇవన్నీ చెప్తూ కూర్చుంటే అర్థమూ చేసుకోలేరు, కాబట్టి వెళ్ళాల్సిందే అని చెప్తున్నాం, పంపిస్తున్నాం. అదే రకంగా ఈ విషయాలన్నిటిని కూడా వివరిస్తూ పోతే దాన్ని అర్థం చేసుకునేటటువంటి యోగ్యత కొంతమందికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లాభ నష్టాలు వీటన్నిటినీ విస్తృతంగా చర్చించి ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే విషయాల్ని ఎప్పుడో మన మహర్షులు మనకు ఉపదేశం చేశారు. ఎలాగైతే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి చూపించినట్టుగా ఆ పెద్దవాళ్ళు విచారణ అంతా చేసి చిన్నపిల్లల్ని ఏం చేయాలో అది చెప్పినట్టుగా మహర్షులు చేయవలసినటువంటి ఆ చర్చలన్నిటినీ వాళ్ళు చేసేసి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేటటువంటి విషయాల్ని మనకు ఉపదేశం చేశారు. కాబట్టి ఆ మార్గాన్ని అనుసరించి మన జీవితాన్ని సాగించడం అనేది మన యొక్క కర్తవ్యం. కాబట్టి ఇక్కడ చర్చలు చేయాల్సినటువంటి అవసరం, చర్చలంతా చేయడం అయిపోయింది, చర్చలంతా మహర్షులు చేసేశారు. ఇప్పుడు చర్చ చేయడం అనవసరం, చేసినా నీకు అర్థమూ కాదు, దాని తాత్పర్యం ఏమిటనేది అర్థమూ కాదు. కాబట్టి మన యొక్క కర్తవ్యం ఏమిటంటే దీని ఆచరణ చెయ్యడం. ఆచరణ చేస్తూ ఉంటే తద్వారా మనకి విశేషమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది. ఈ లోకంలో, పరలోకంలో, వచ్చే జన్మల్లోనూ కూడా మనకు విశేషమైనటువంటి శ్రేయస్సు లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు. ఇక్కడ కొంతమంది అడుగుతుంటారు, ఇదేమిటండి వచ్చే జన్మ ఏమిటి, వెనకటి జన్మ ఏమిటి, ఇవన్నీ ఉన్నాయా? ఏమిటి వచ్చే జన్మ వెనకటి జన్మ ఉందని ఎవరికి తెలుసు? ఎవరు ఒప్పుకుంటారు దీన్ని? ఇప్పుడైతే ఇప్పుడున్నాము, ఇదైతే మనకు కనబడుతోంది, ఇదంతా వాస్తవం. వెనకటి జన్మ, వచ్చే జన్మ ఇవన్నీ ఉన్నాయా నిజంగా అని అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు లోకంలో ఏం జరిగినా కూడా అది చక్కగా జరిగినా అథవా చక్కగా జరక్కపోయినా, మనం అనుకున్నట్టుగా జరక్కపోయినా దాని వెనక ఏదో ఒక కారణం ఉండనే ఉంటుంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం, ఒప్పుకున్నటువంటి విషయం, ఒప్పుకోవలసినటువంటి విషయం. ఆస్తికుడు నాస్తికుడితో సంబంధం లేదు, అందరూ ఒప్పుకోవాలి. ఏదైనా పని చక్కగా జరిగింది అనంటే దానికి ఏదో కారణం ఉండనే ఉండాలి. ఏదైనా పని సరిగ్గా జరగలేదు, మనం అనుకున్నట్టుగా జరగలేదు అంటే ఎక్కడో లోపం జరిగింది అనేటటువంటి, అంటే ఏమిటి, ఎక్కడ లోపం లేకుండా పని సరిగ్గా జరగలేదు అని అవ్వదు. లోపం ఉన్నందువల్లే మనం అనుకున్నట్టుగా పని జరగలేదు. అథవా కారణం చక్కగా ఉంది కాబట్టి కార్యం కూడా చక్కగా సంపన్నమైంది అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అందరూ ఒప్పుకున్న విషయమే ఇది. ఇటువంటి నమ్మకం మీదే ఈ ప్రపంచ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఏదో ఒక చోట, ఇప్పుడు ఏదో ఒక అంగడికి వెళ్ళారు, అక్కడి నుంచి ఏదో వస్తువు కొనుక్కొచ్చారు, వాడు చెప్పాడు మీకు దీన్ని మీరు ఇలా ఉపయోగించుకోవచ్చు, అలా ఉపయోగించవచ్చు, ఇలా ఉపయోగపడుతుంది, అలా ఉపయోగపడుతుంది, ఏదో చెప్పాడు వాడు. సరే అని చెప్పి దాని ఉపయోగానికని మీరు తెచ్చుకున్నారు, ఇంటికి తెచ్చారు, ఉపయోగించాలనుకున్నారు, కానీ వాడు చెప్పినట్టుగా అది పనిచేయలేదు. అప్పుడు వెంటనే ఏం చేస్తాం? సరే ఏదో వాడు చెప్పేది చెప్పాడులే, ఇది సరిగ్గా మనం అనుకున్నట్టుగా పనిచేయట్లేదులే అని చెప్పి పక్కన పెట్టాం. వెంటనే ఏం చేస్తారు? ఎందుకు ఉపయోగపడట్లేదు ఇది? వాడు చెప్పాడు కదా, ఇది చెప్పాడంటే ఖచ్చితంగా అది మనం అనుకున్నట్టుగా పనిచేయాల్సిందే, ఇది దానివల్ల మనకి లభించాల్సినటువంటి ప్రయోజనం లభించాల్సిందే, ఇది ఎందుకు జరగట్లేదు? వెంటనే మనం దాని మీద ఈ విచారణ మొదలెడతాం. ఎందుకు జరగట్లేదు దాన్ని 2-3 సార్లు మళ్ళీ చూస్తాం. ఇదేదో ఇలా చేయాలా, అలా చేయాలా, ఏం చేసినా మనకు అర్థం కాలేదు. వెంటనే దాన్ని మళ్ళీ వాడి దగ్గరికే తీసుకెళ్తారు.
వాడి దగ్గర ఏమయ్యా నువ్వేమో ఇది ఇలా ఉపయోగపడుతుంది అలా ఉపయోగపడుతుంది అని చెప్పావు, కానీ నువ్వు చెప్పినట్టుగా కావట్లేదే అని వాడికి చెప్తాం. అప్పుడు వాడు అంటాడు, అది కాదండి, దాన్ని మీరు ఇలా చేసి ఉండాల్సింది, అప్పుడు వచ్చేది మీరు ఇంకోలా చేశారు, అలా కాదు ఇలాగా అని వాడు మనకు చూపిస్తాడు. చూపించినప్పుడు మనకు తెలుస్తుంది, మళ్ళీ అలాగే ఉపయోగించాం. కొన్నిసార్లు వాడికి అర్థం కాదు, వెంటనే చెప్పడానికి వాడికి అర్థం కాదు. అప్పుడు వాడు చెప్తాడు, కొంచెం ఆలోచించి కొంత చూసి చెప్తాడు, మీ వేళ కాదు ఒక 2 రోజులు ఆగి రండి మళ్ళీ మీకు చెప్తా అంటాడు. వాడు దాని మీద కూర్చుంటాడు, ఏమిటి ఎందుకు ఇలా అయింది అని వాడంతా విచారణ చేస్తాడు. అది 2 రోజుల్లో కుదరలేదా, వారం రోజులు కుదరలేదా, నెల రోజులు, మీది సరిచేయడానికి నెల రోజులు పడుతుంది, అప్పటి వరకు కష్టం అంటాడు. నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం అయినా కూడా దాన్ని ఏదో ఒక రకంగా మనకు కావలసినటువంటి మనకి ఎలా ఉపయోగపడాలో ఆ రకంగా దాన్ని ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం, ఆపం. ఎందుకు ఉపయోగపడట్లేదు ఆ ప్రశ్న మనకు ఉండనే ఉంటుంది. ఇదంతా ఎందుకు? కారణం లేనిదే కార్యం అనేది ఉండదు. ఒక లోపం జరిగిందన్నా దానికి ఏదో కారణం ఉండాలి, ఒక గుణం అంటే చక్కగా జరిగిందన్నా కూడా దానికి ఏదో ఒకటి కారణం ఉండనే ఉంటుంది అనేటటువంటిది అందరి యొక్క తీర్మానం, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మనిషి యొక్క తీర్మానం అది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆ కారణం కోసం వెతుకుతూ ఉన్నాం. ఇవాళ దొరకలేదంటే రేపు ఎల్లుండి, నెల, 2 నెలలు, సంవత్సరం, కొన్నిసార్లు అయితే కొన్ని విషయాల్లో ఏళ్ల తరబడి దాని మీద ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్లు జరుగుతూనే ఉంటాయి, లోకంలో జరిగేదే. ఎందుకు ఇన్నేళ్ళు ఎందుకు చేయాలి మనం? ఏదో జరిగిపోయిందిలే వదిలేసేయండి అని ఎందుకు వదలట్లేదు? ఇన్నేళ్ల పాటు వరుసగా దాని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేసేది, ఎందుకు ఎంక్వైరీ చేసేది, ఇదంతా ఎందుకు అనంటే జరగాల్సింది సరిగ్గా జరగలేదు అనంటే దానికి ఏదో కారణం ఉన్నది అనేది అందరి యొక్క తీర్మానం. ఇప్పుడు లోకంలో చాలా విషయాలు ఉన్నాయి, వాటి యొక్క కారణం ఏమిటి అనే దాన్ని పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఇంకా తెలుసుకోలేకపోయారు. అలాంటి వాళ్ళకి ప్రశ్నలుగానే మిగిలిపోయిన విషయాలు చాలా ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఎంత పెద్ద ఇప్పుడు ఏదో ఒక విషయం ఉంది, దీనికి సంబంధించినటువంటి కారణం ఏమిటి అనేది తెలియనప్పుడు ప్రశ్నలుగానే ఏ విషయాలైతే మిగిలిపోయి ఉన్నాయో వాట్ల విషయాల్లోనూ సైంటిస్టులు అయినటువంటి వాళ్ళు ఏమంటున్నారు, దీని యొక్క కారణం ఏమిటి అనేదాన్ని ఇంకా మేము తెలుసుకోలేకపోయాము అని అంటారు తప్ప అసలు దీని కారణమే లేదు అని మాత్రం వాళ్ళు అనరు. ఏం కారణం లేకుండానే జరుగుతోంది అని ఎవరు అనరు. దీనికి కారణం ఏదో ఉంది, ఆ కారణం ఏమిటి అనేది ఇంతవరకు మేము ఇంకా తెలుసుకోలేకపోయాం, దాన్ని తెలుసుకునే విధంగా మేము ఇప్పుడు సంశోధనలు అన్నీ చేస్తూ ఉన్నాం అంటారు. అంటే ఏమిటి, అక్కడ కూడా ఇదే తీర్మానం, కారణం లేనిదే కార్యం ఉండదు అనేటటువంటి తీర్మానం. యథావిధ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాను అనంటే, ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో పుట్టుక నుంచి మరణం వరకు ఎన్నో విధమైనటువంటి సుఖాలను అనుభవిస్తున్నాడు, కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి మనిషికి? ఏదో ఒక కారణం నుంచే రావాలి. కారణం లేకుండా సుఖాలు దుఃఖాలు వస్తున్నాయి అని మాత్రం ఒప్పుకోవడానికి వీలేదు. అలా ఒప్పుకుంటే శాస్త్రం సంగతి పక్కన పెట్టండి, లోకానికే విరుద్ధం అది. అంటే ఏమిటి, ఏ కారణం లేకుండా సుఖ దుఃఖాలు వస్తున్నాయంటే కారణం లేకుండా కార్యం వచ్చింది అని చెప్పినట్టు అవుతుంది. ఇది లోకానికే విరుద్ధం, శాస్త్రం వరకు అసలు అవసరమే లేదు, లోకానికే విరుద్ధం. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు మనిషికి వస్తున్నాయి అని అంటే వీటికి ఏదో కారణం ఉన్నది అని ఒప్పుకోవాల్సిందే. అలాగైతే మరి ఏమిటి కారణం అది చెప్పండి అనంటే అది ఎవడు చెప్పగలడు? జీవితంలో మొదటి నుంచి చివరి వరకు వచ్చేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని సుఖాలు వచ్చినాయి, ఈ ప్రత్యేకంగా ఒక్కొక్కదానికి ఏమిటి కారణం అనంతా ఎవడు చెప్పగలడు? ఎవరూ చెప్పలేరు. కొన్నిటికి కావాలంటే మనం చెప్పగలను, నేను అదేదో ఒకరోజు తప్పు చేశాను, దాని ఫలంగా ఇవాళ రోజు నాకు ఇది కష్టం వచ్చింది, అథవా ఫలానా రోజు ఎవరికో ఉపకారం చేశాను, అదే నాకు ఇవాళ రోజున ఇలా వచ్చింది అని కొన్నిటికి కావాలంటే కాస్త ఆలోచించి చెప్పగలం. కానీ ప్రతి ఒక్కదానికి ఇలా చెబుతూ పోవాలి అనంటే అది ఎవడి వల్ల అయ్యేటటువంటి ఎవడి వల్ల సాధ్యం కాదు. ఎంత గొప్ప మేధావి అయినా కూడా వాడి వల్ల ఇదంతా చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి అలాగని అసలు కారణమే లేకుండా ఇవన్నీ వస్తున్నాయని కూడా మనం చెప్పలేం. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అనంటే పూర్వజన్మకి వెళ్ళాల్సిందే. ఆ కారణాన్ని వెతుక్కుంటూ మనకి ఈ జన్మలో కారణం దొరకనప్పుడు, కారణం లేనిదే ఇది వచ్చింది అని చెప్పడానికి కూడా సాధ్యం కానప్పుడు ఏం చేయాలి? ఇంకొక జన్మకి వెళ్ళాల్సిందే. ఇంకో జన్మ, దాని వెనక ఇంకో జన్మ, దాని వెనకాల ఇంకో జన్మ, ఈ రకంగా అనేక జన్మలు ప్రతి ఒక్క ప్రాణికి ఈ ప్రపంచంలో అనివార్యం. కాబట్టి ఈ జన్మ మరణాత్మకమైనటువంటి సంసారం అనేది మనిషికి ఉండనే ఉన్నది. కాబట్టి కిందటి జన్మ, తర్వాత జన్మ అనేవి కూడా ఉండనే ఉన్నాయి. అయితే దీని నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అది చెయ్యాలి అనంటే దానికి ఉన్నటువంటి ఏకమాత్రమైన ఉపాయం అనంటే అదే ధర్మాచరణ. ఈ ధర్మానుష్ఠానాన్ని క్రమంగా చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే ఈ జన్మ మరణ సంసారానికి కారణమైనటువంటి ఆ అజ్ఞానం అనేది, ఆ దూరితం అనేది క్రమంగా క్షీణమవుతుంది. అది క్షీణమయ్యి ఆ మోక్ష మార్గాన్ని పొందేటటువంటి యోగ్యత
మనకి లభిస్తుంది. కాబట్టి ఈ మార్గం ఇదంతా మనం చెయ్యాలి అనంటే ఈ శాస్త్రం యొక్క మన యొక్క సనాతన ధర్మ వాంగ్మయం మనకి ఏ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నదో ఇది అత్యంత ఆవశ్యకం. దీన్ని అనుసరించి తద్వారా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులై ఈ మనుష్య జన్మని సార్థకం చేసుకోవాలి. కాబట్టి దీనికి ఈ వైదిక వాంగ్మయం అనేటటువంటిది మనకి ఎంతో అవసరం, ఎంతో ఆవశ్యకమైనటువంటిది. కాబట్టి ఆ సాహిత్యం, ఆ వాంగ్మయం ఇవన్నీ ఉండడం వల్లే ఇవాళ రోజున ఈ ప్రపంచంలో మన యొక్క ఈ భూమి మీద ఈ ధర్మం అనేది ప్రతిపాదితమై నిలబడి ఉన్నది. కాబట్టి ఇటువంటి ఆచరణ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆవశ్యకం అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో చెబుతూ ఉన్నాం. ఇటువంటి సనాతన ధర్మాన్ని ఉద్ధరించడం కోసమే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించారు. ఇవాల్టి రోజున మన దేశంలో మనందరి యొక్క రక్తగతంగా ఈ సనాతన ధర్మం అనేది ఇంత దృఢంగా ఉంది అనంటే దానికి కారణం నిస్సందేహంగా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారే. శంకరాచార్యుల వారు అవతారం చేసి ఈ ధర్మాన్ని పునరుద్ధరించి అందరి యొక్క మనస్సుల్లో ఈ ధర్మానికి అభిముఖమైనటువంటి ఒక ప్రవృత్తిని, ఒక మార్పుని తీసుకొచ్చి అందరూ కూడా ఈ ధర్మ మార్గంలో వెళ్ళేట్టుగా చేసిన తర్వాత, ఈ రకంగా చేసి శంకరులు ధర్మ సంస్థాపన చేసిన తర్వాత ఎంతోమంది ఇంకా మహాపురుషులు మన దేశంలో అవతరించారు. వాళ్ళు కూడా ఈ ధర్మాన్ని విశేషంగా ప్రచారం చేసి ఉన్నారు. కానీ శంకరాచార్యుల వారి ఈ ధర్మోద్ధరణ కనుక చేసి ఉండకపోతే ఆ తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళకు కూడా ఏమీ చేయడానికి సాధ్యమయ్యేది కాదు. అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి అని అంటే దానికి ఒక మంచి మార్గం ఉండాలి, మంచి రోడ్డు కావాలి. రోడ్డు చక్కగా ఉంది అంటే ఈ ఊరి నుంచి ఆ ఊరికి మనం వెళ్ళగలం. వెళ్ళడానికి రోడ్డే లేదు అనంటే అప్పుడు ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడి నుంచి అక్కడికి అవతలికి వెళ్ళలేరు. ఎవరైనా ఒక వ్యక్తి రావాలి, ఆ సరైనటువంటి మంచి మార్గాన్ని వేపించేటటువంటి వ్యక్తి ఒకటి రావాలి. ఆ వ్యక్తి వచ్చి చక్కటి మార్గాన్ని ఏర్పరిచాడు అనంటే తర్వాత ఎంతోమంది ఆ మార్గంలో వెళ్ళచ్చు, ఎంతమంది అయినా సరే ఆ మార్గంలో ప్రయాణించవచ్చు. కానీ ఆ ఒక్క వ్యక్తి రాలేదు అనంటే మాత్రం ఎంతమంది ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఒక్కడు కూడా మనం తీసి ముందుకు పెట్టలేము. అటువంటి ఆ వ్యక్తి అంటే మన సనాతన ధర్మం యొక్క మార్గం ఏదైతే ఉందో ఈ మార్గాన్ని నవీకరించి, అంటే ఈ మార్గాన్ని శుద్ధి చేసి అందరూ కూడా ఈ మార్గంలో వెళ్ళేట్టుగా చేసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే అదే శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ ధర్మోద్ధరణ చేసి అందరిలోనూ సమస్త సనాతన ధర్మం యొక్క అనుయాయుల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. మొట్టమొదట మనిషికి కావాల్సినటువంటిది ఏమిటి? ఈ ఆస్తిక్యం, ఈ భగవద్భక్తి అనేది మనిషికి ఉండాలి. అయితే భగవద్భక్తి అనేది మాత్రం మనిషికి ఉంటే సరిపోదు. ఆ భగవంతుడి యొక్క తత్వం ఏమిటి అనేదాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ముందు అసలు ఏమైంది? చాలా ఆస్తిక్యం అంతా క్షీణించిపోయింది. అప్పుడు శంకరాచార్యులు అవతరణ చేసి ఆస్తిక్యాన్ని ఉపదేశించారు అందరికీ, అదైంది. ఆ తర్వాత ఏమైంది? ఆస్తిక్యం ఉపదేశించినా కూడా మళ్ళీ మన యొక్క సనాతన ధర్మంలో ఉండేటటువంటి సంప్రదాయాలు, వేరువేరు సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ సంప్రదాయాలను పెట్టుకొని మళ్ళీ పరస్పర ఘర్షణలు ప్రారంభమైనాయి. ఆస్తిక్యం ఉంది, అందరికీ ఆస్తిక్యం ఉంది. మన సనాతన ధర్మానికి చెందినటువంటి ప్రతి మార్గాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ ఆస్తికులే. అయితే వాళ్ళల్లో పరస్పరం మా సంప్రదాయమే గొప్పది అనేటటువంటి ఘర్షణలు ఏర్పడినాయి. దాని ద్వారా మళ్ళీ మన యొక్క ధర్మానికి క్షీణస్థితి అనేది ఏర్పడింది. అప్పుడు శంకరాచార్యుల వారు ఏం చేశారు అనంటే ఈ అన్ని మార్గాలకి ఒక ఐకమత్యాన్ని కలిగించారు, అన్ని సంప్రదాయాల్లోనూ ఐకమత్యాన్ని కలిగించారు. ఇక్కడ పరస్పరం ఘర్షణలు పడడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు, అసలు దానికి ఆ అవసరమే లేదు. ఆ పరమాత్మతత్వం అనేది ఒక్కటే అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించారు. అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అనంటే మన యొక్క సనాతన ధర్మం అనేది ఒక పుష్పహారం, ఒక పూమాల. దీంట్లో ఎన్నో విధమైనటువంటి పుష్పాలు ఉన్నాయి. ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క గొప్పదనం ఉంది. దాంట్లో ఒక్కొక్క పుష్పంలోనూ ఒక్కొక్క పరిమళం ఉంది, ఒక్కొక్క రూపం ఉంది, ఒక్కొక్క సౌందర్యం ఉంది. అన్ని పుష్పాల్లోనే ఏదో ఒక విధమైనటువంటి సౌందర్యం ఉన్నది. కానీ ఈ పుష్పాలన్నీ కూడా ఒక మాలగా ఏర్పడాలి అనంటే ఒక దారం ఉండాలి. దారం ఉంటే మాత్రమే ఈ పుష్పాలన్నింటినీ ఒక మాలగా మనం తయారు చేయగలుగుతాం. ఒక మాలగా తయారు చేస్తే మాత్రమే దాన్ని మనం భగవంతుడి యొక్క కంఠంలో వేయడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఒక మాలగా ఈ పుష్పాలన్నీ ఏర్పడాలి అనంటే ఒక సూత్రం, అంటే ఒక దారం అనేది ఎంతో ఆవశ్యకం. ఈ దారమే కనుక లేకపోతే పుష్పాలని మాలగా మనం తయారు చేయలేం. ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క దిక్కుకి ఎగిరిపోతాయి అంతే.
ఈ దాన్ని ఒక మాలగా తయారు చేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ కనుక ఆ దారాన్ని తీసేసామంటే ఆ పూలన్నీ కింద పడిపోతే ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క దిక్కులో పోయి పడుతుంది. కానీ అదొక మాలగా ఉండాలి అనంటే లోపల ఒక దారం అనేది ఎంతో ఆవశ్యకం, ఒక సూత్రం అనేది ఉండాలి. అదే రకంగా మన యొక్క సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఒక్క సంప్రదాయం ఇదంతా కూడా ఒక్కొక్క పుష్పం లాంటిది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి పరిమళం ఉన్నది, ఒక్కొక్క విశేషం ఉన్నది. అంటే శైవం, వైష్ణవం ఇవన్నీ కూడా శాక్త మతం ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ ఒక్కొక్క వైశిష్ట్యాన్ని పొంది ఉన్నటువంటి పక్షాలు, మతాలు. వీటన్నిటినీ కూడా ఏకం చేయగలిగేటటువంటి ఒక సూత్రం ఏది అనంటే అదే అద్వైత తత్వం. అటువంటి ఆ సూత్రస్థానీయమే ఈ అద్వైత తత్వం. శంకరాచార్యుల వారు ఈ ఉపనిషత్ ప్రతిపాద్యమైన అద్వైత తత్వాన్ని ఉపదేశించి ఆ సూత్రంతో, అందుకే వారిని షణ్మత స్థాపనాచార్య అని మనం అంటాం శంకరాచార్యుల వారిని. అంటే ఈ అన్ని మతాల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి అందరికీ కూడా శ్రేయో మార్గాన్ని ఉపదేశించి ఈ పరస్పర ఘర్షణలను నివారణ చేసి అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చినటువంటి వారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి వారు ఇటువంటి ఈ మహోన్నతమైనటువంటి ధర్మాన్ని సంరక్షించడం కోసమే శంకరులు అవతరించారు. ఈ ధర్మాన్ని అందరికీ కూడా ఉపదేశించి ఉన్నారు. వారి యొక్క ఉపదేశాలు ప్రతి ఒక్క మనిషికి అత్యంత గ్రాహ్యములుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క సనాతన ధర్మ అనుయాయి ప్రతి సంవత్సరం ఎలాగైతే మనం రామనవమి, కృష్ణాష్టమి, శివరాత్రి, నవరాత్రి, వినాయక చవితి ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నామో అదే రకంగా వైశాఖ శుక్ల పంచమి రోజు శంకర జయంతిని ఆచరించాలి. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ శంకర జయంతిని విశేషంగా ఆచరించాలి. ఆచరణ చేసి శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రాలని, వారు రచించినటువంటి స్తోత్రాలు, వారు చేసినటువంటి ఉపదేశాలు వీటన్నిటినీ కూడా తెలుసుకొని తదనుసారంగా జీవనాన్ని సాగించాలి. ప్రతి ఒక్కరింట్లోనూ శంకర జయంతి ఆచరణ అనేది తప్పకుండా జరగాలి. ఇలా చేస్తే తద్వారా మనకి ఒక గొప్ప మార్గదర్శనం అనేది లభిస్తుంది. శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాల వల్ల మనకి ఎంతో మార్గదర్శనం లభిస్తుంది. ఇక్కడ ఒక 3 విషయాలు, అంటే శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాల వల్ల మనకి 3 విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఏమిటి అనంటే, 1, మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దీని నుంచి మనం ఎలా బయటపడాలి అనేటటువంటి విషయాన్ని మనం శంకరుల ఉపదేశాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఒక విషయం. రెండో విషయం ఏమిటి అనంటే, అసలు మనకి కష్టాలే రాకుండా ఉండాలి అంటే ఎలా బతకాలి, ఈ విషయాన్ని కూడా శంకరాచార్యుల వారి ఉపదేశాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అదే రకంగా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ కష్టానికి మూలం ఏమిటి, దేనివల్ల ఇది మనకి ఇటువంటి కష్టం మనకి వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం అంటే మనకు వచ్చేటటువంటి కష్టాలకి మూలం ఏమిటి, దుఃఖానికి మూలం ఏమిటి, ఈ దుఃఖానికి పరిహారం ఏమిటి, అసలు ఈ దుఃఖం రాకుండా ఉండాలంటే దానికి ఏమిటి ఉపాయం, ఈ అన్ని విషయాల్ని కూడా మనం శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాల నుంచి తెలుసుకోవడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు వారు చేసినటువంటి ఉపదేశాల వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ ఉపదేశాలని చక్కగా తెలుసుకొని తద్వారా వాటిని ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. శంకరాచార్యుల వారు గ్రంథ రచనలను చేశారు. ఇది వారు చేసినటువంటి ఒక ధర్మోద్ధార కార్యం. దిగ్విజయ యాత్రలను చేశారు. ఆ దిగ్విజయ యాత్ర కాలంలోనే ఈ పనులన్నీ చేశారు. ఉపదేశాలు చేసి ఇవన్నీ చేశారు. అది రెండో పని. ఇక మూడో పని ఏమిటంటే చతురామ్నాయ పీఠాలని స్థాపించారు. మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. ఆ 4 ఆమ్నాయ పీఠాల్లోనూ తమ యొక్క శిష్యుల్ని అధిపతులుగా నియమించి అక్కడ ఒక విశేషమైనటువంటి గురు పరంపరని ఏర్పరిచారు. ఆ పరంపరలో విశేషంగా ఈ పీఠాలని స్థాపించి ఈ పీఠములలో సన్యాసుల్ని అధిపతులుగా నియమించారు శంకరాచార్యుల వారు. ఎందుకు నియమించారు? సన్యాసుల్నే ఎందుకు నియమించారు? గృహస్థులను అథవా బ్రహ్మచారులను నియమించవచ్చు కదా. పీఠాధిపతులుగా సన్యాసుల్నే ఎందుకు చేశారు అనంటే, ఇక్కడ సన్యాసులు ఎలా ఉంటారు అంటే, నిజమైన సన్యాసులు, నేను చెప్పేది నిజమైన సన్యాసుల గురించి, ఒకటి వేషంలో సన్యాసులు గారు. నిజమైనటువంటి సన్యాసులు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి అనంటే, ఎప్పుడు తమ యొక్క మంత్ర అనుష్ఠానం చేసుకుంటూ ఉండాలి, వేదాంత చింతన చేస్తూ ఉండాలి, సమస్త విధమైనటువంటి లౌకిక విషయాల నుంచి దూరంగా ఉండాలి. లౌకిక విషయాలు, రాజకీయ విషయాలు వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలి. దూరంగా ఉంటూ వేదాంత విచారం, ఆత్మవిచారం చేస్తూ ప్రణవానుష్ఠానాలను చేస్తూ తమ యొక్క
ఆ అనుష్ఠానాల్ని, తమ యొక్క కర్తవ్యాల్ని, ఆశ్రమ ధర్మాల్ని చక్కగా అనుష్ఠిస్తూ ఉండాలి. ఎవరైనా ఒక జిజ్ఞాసు, నిజమైనటువంటి జిజ్ఞాసువు తత్వాన్ని తెలుసుకోవడం కోసం తన దగ్గరకు వస్తే వాడికి కావలసినటువంటి తత్వాన్ని వాడికి ఉపదేశించాలి. ఇది సన్యాసి యొక్క కర్తవ్యం. అంటే ఇది కేవల సన్యాసుల యొక్క కర్తవ్యం. ఇటువంటి అంటే ఏమిటి, ఎవరి మీద రాగద్వేషాలు సన్యాసులకు ఉండడానికి వీల్లేదు. ఎవరి మీద రాగం కానీ ద్వేషం కానీ ఉండకూడదు. ఇది సన్యాసికి ఉండేటటువంటి నియమం. కానీ గృహస్థులకు ఆ నియమం లేదు. అంటే ఏమిటి, ఒకడు సన్యాసి అవ్వాలంటే వాడు రాగద్వేషాలను వదిలిపెట్టాకే సన్యాసి అవ్వగలడు. కానీ ఒకడు గృహస్థుడు అవ్వాలంటే వాడు రాగద్వేషాలను వదిలిపెట్టాలి అనేం లేదు. రాగద్వేషాలను వదిలిపెట్టక్కర్లేదు. లేవు, వాడికి రాగద్వేషాలు లేవు అంటే సంతోషమే. కానీ రాగద్వేషాలు లేకపోతే మాత్రమే వాడు గృహస్థుడు అవ్వగలడు అనే నియమం లేదు శాస్త్రంలో. అథవా బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడికి కూడా రాగద్వేషాలు ఉన్నా ఉండొచ్చు, లేకపోవచ్చు. వాడికి అందుకే శాస్త్రం ఏం చెప్పింది, ఒకడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు వాడికి రాగద్వేషాలు ఉంటే వాడు గృహస్థుడు అవ్వాలి, రాగద్వేషాలు లేకపోతే నేరుగా సన్యాసి అయిపోవచ్చు అని శాస్త్రం చెప్పింది. కాబట్టి అక్కడ ఏమైంది, బ్రహ్మచారులైనటువంటి వాళ్ళకి రాగద్వేషాలు ఉన్నా ఉండొచ్చు, లేకపోవచ్చు. గృహస్థుడికి అంతే. కానీ సన్యాసికి మాత్రం రాగద్వేషాలు ఉండకూడదు. లేకపోతే మాత్రమే వాడు సన్యాసి అని అనిపించుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమిటి, సరే ఇప్పుడు ఎవరు పీఠాధిపతులుగా ఉన్నారో వాళ్ళకి రాగద్వేషాలు ఉంటే ఏమిటిట అంటే, వాళ్ళకి గనక వాళ్ళ పని ఏమిటి, ధర్మ ప్రచారం చేయడం, జనాలకి ధర్మోపదేశం చేయడం. ఈ ధర్మోపదేశాన్ని చేసేటటువంటి వాళ్ళకి గనక రాగద్వేషాలు ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఏమి ప్రమాదం దానివల్ల అనంటే, ఒకడు అయోగ్యుడిగా ఉన్నా కూడా వాడి మీద కనుక వీడికి రాగం ఉంటే వాడికి ఉపదేశించకూడని విషయాన్ని కూడా వాడికి ఉపదేశించేస్తాడు. ఆ రాగం అనేది ఇలా చేపిస్తుంది మన చేత. ఒకడు నిజమైనటువంటి యోగ్యుడు, ఏదో కారణంతో వాడి మీద వీడికి ద్వేషం, అప్పుడు నిజంగా వాడికి తత్వాన్ని ఉపదేశం చేయాలి, దానికి యోగ్యుడిగా ఉన్నాడు, కానీ వాడికి తత్వోపదేశం చేయడం, అయోగ్యులకి తత్వోపదేశం చేయడం, యోగ్యుడిని ఉపేక్షించడం, ఇలాంటి ప్రమాదాలన్నీ అవకాశం ఉంది. కాబట్టి సన్యాసులే అంటే రాగద్వేషాలు వదిలిపెట్టినటువంటి సన్యాసులే ఈ ధర్మ ప్రచార కార్యానికి అర్హులు అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని శంకరాచార్యుల వారు సన్యాసులని ఈ పీఠాల్లో అధిపతులుగా నియమించి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి, ఒక ప్రత్యేకమైన సన్యాసికి పీఠాధిపతి స్థానంలో ఉండే సన్యాసికి ఉండేటటువంటి తేడా ఏమిటి అనంటే, ప్రత్యేకమైనటువంటి సన్యాసి అన్నిటినీ వదిలిపెట్టేస్తే చాలు, అన్నిటినీ వదిలిపెట్టేసి ఎక్కడో చోటకి వెళ్ళి ఏకాంతంగా ఉంటే చాలు. కానీ ఈ పీఠాధిపతిగా ఉండే సన్యాసి ఎలా ఉండాలి, అన్నిటినీ వదలాలి, మళ్ళీ అన్నిటి మధ్యలోనే ఉండాలి, అన్నిటి మధ్యలో ఉంటూ అన్నిటినీ వదిలిపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరిని చూడడం అయిపోయింది, ఇప్పుడు ప్రత్యేకమైన సన్యాసి అయితే అందరినీ వదిలేసి ఎక్కడో ఏకాంత స్థలానికి వెళ్ళిపోయి కూర్చోవచ్చు, ఎవరు వచ్చినా కూడా నేను ఇంకెవరిని చూసి ఎవరి మొహం చూడడం అని చెప్పి కూర్చోవచ్చు. కానీ పీఠాధిపతిగా ఉండేటటువంటి వాడికి అలా కాదు. వాడు అంతకుముందు ఎంతమందిని చూసేవాడో వాళ్ళకంటే 100 రెట్లు ఎక్కువ మందిని చూడాల్సి వస్తుంది. తర్వాత ఆ సన్యాసి అయిన తర్వాత అన్ని పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ చేస్తున్నా కూడా, అన్నిటి మధ్యలో ఉన్నా కూడా అన్నిటినీ వదిలిపెట్టి ఉండాలి. ఇది ఒక పీఠాధిపతికి, ఒక మఠాధిపతికి ఉండవలసినటువంటి యోగ్యత. కాబట్టి అది తేడా. కాబట్టి ఒక ప్రత్యేకమైనగా అంటే ఈ రాగద్వేషాలని జయించి ఒక సన్యాసిగా అవ్వాలి అనంటేనే అది చాలా గొప్ప విషయం, చాలా పెద్ద విషయం. అందుకే ఎవ్వరికీ లేనటువంటి ఒక గౌరవం సన్యాసికి ఉన్నది. ఎందుకంటే ఎంతో కఠినమైనటువంటి రాగద్వేష జయాన్ని ఆయన చేశాడు. కాబట్టి సన్యాసులకి ఒక గొప్ప స్థానం అనేది, అందరికంటే ఎక్కువ గొప్ప స్థానం అనేది సన్యాసులకు ఇచ్చారు. అందులోనూ ఇంకా పీఠాధిపతులుగా ఉండేటటువంటి సన్యాసులకు ఇంకా విశిష్టమైనటువంటి స్థానం ఎందుకు ఇచ్చారు అంటే, ఎందువల్లనే ఇచ్చారు. అంటే ఏమిటి, అన్నిటి మధ్యలో ఉన్నా కూడా అన్నిటినీ వదిలిపెట్టి దూరంగా ఉండడం, ఇది ఆ పీఠాధిపతుల యొక్క కర్తవ్యం అనేటటువంటి విషయాన్ని దీనంతా కూడా మనసులో పెట్టుకొని శంకరాచార్యుల వారు సన్యాసులని ఈ పీఠముల్లో అధిపతులుగా నియమించి ఉన్నారు. కాబట్టి ఇటువంటి యోగ్యతని పొంది ఉన్నటువంటి వాళ్లే పీఠాధిపతులు అవ్వాలి అనే నియమాన్ని శంకరాచార్యులు వారు చేశారు. ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అనంటే, ఎంత దూరదృష్టితో ప్రతి ఒక్క విషయాన్ని ఎంత సూక్ష్మంగా ఆలోచించి శంకరాచార్యులు వారు ఈ ధర్మోద్ధరణ కార్యాన్ని చేశారు. ఏ కార్యాన్ని మనం తీసుకొని దాన్ని సూక్ష్మంగా విచారించినా కూడా ఇటువంటి ఎన్నో విషయాలు మనకి దాంట్లో తెలుస్తాయి. శంకరాచార్యులు వారు చేసినటువంటి ఒక్కొక్క పని ఏదైతే ఉందో దాని ప్రతి ఒక్క పనిని మనం చక్కగా చూస్తే కనుక, దాన్ని ఒకసారి అవలోకించి చక్కగా విచారణ చేస్తే ఇటువంటి ఎన్నో విషయాలు దాంట్లో ఉంటాయి. అంటే ఒక్కొక్క పనిని ఎంత దూరం ఆలోచించి శంకరాచార్యులు వారు చేశారు, ఎంత గొప్పగా ధర్మ సంస్థాపన చేశారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి
ఈ రకంగా ఇటువంటి ఆ ఆమ్నాయ పీఠ వ్యవస్థని శంకరాచార్యులు వారు చేశారు. ఇటువంటి పీఠముల్లో ఈ దక్షిణ దిక్కులో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాన్ని శంకరాచార్యులు వారు స్థాపించి ఉన్నారు. ఈ పీఠంలో శంకరాచార్యుల వారు తదనంతరం సురేశ్వరాచార్యుల వారు ఈ రకంగా ఈ పీఠ పరంపర ప్రారంభమై ఉన్నది. దీంట్లోనే మన భారతదేశం యొక్క ఇతిహాసంలో ఒక గొప్ప సామ్రాజ్యంగా వెలుగొందినటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి విద్యారణ్య మహాస్వామి వారు ఈ పీఠంలో 12వ అధిపతులుగా ఉండి విశేషంగా ధర్మ సంస్థాపన చేశారు. ఇలా అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నటువంటి ఈ పరంపరలో 36వ అధిపతులు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు. వారు 1995లో అప్పుడు ఇక్కడ అనంతపురానికి విచ్చేసి ఈ నూతనమైనటువంటి శంకర మఠంలో శారదా అమ్మవారి యొక్క శంకరాచార్యుల వారి యొక్క మూర్తులని ప్రతిష్టాపన చేసి ఉన్నారు. మాఘమాసంలో అప్పుడు మూర్తుల్ని ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 30 సంవత్సరాలు 3 దశకాలు అయినాయి. ప్రస్తుతం ఇక్కడ అమ్మవారి యొక్క మరియు శంకరాచార్యుల వారి యొక్క పంచలోహ మూర్తుల్ని ప్రతిష్ఠించాలి అనేటటువంటి ఆ సంకల్పం, ఆ ఆదేశం మా గురువర్యుల నుంచి మాకు లభించింది. తద్వారా ఈ యొక్క కార్యాన్ని నెరవేర్చడం కోసం, చేయడం కోసం ఇక్కడికి వచ్చాం. రేపటి రోజున ఈ కుంభాభిషేక కార్యక్రమం ఇక్కడ జరగనున్నది. అమ్మవారి యొక్క ఆ దివ్య సాన్నిధ్యం ఇతోపి ఇంకా అధికంగా వర్ధిల్లి అందరికీ కూడా విశేషంగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభించనున్నది. కాబట్టి రేపటి రోజున ఈ కార్యక్రమం అంతా జరగబోతూ ఉన్నది. ఇవాళ రోజున దానికి పూర్వాంగంగా వేరే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అదే రకంగా ఇవాళ రోజున ఈ అవధాన కార్యక్రమం అనేది కూడా చెయ్యాలి అనేటటువంటి ఆ సంకల్పం మాకు వచ్చింది. తద్వారా ఇవాళ రోజున ఈ కార్యక్రమం సంపన్నమై ఉన్నది. ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల మరియు మా గురువర్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్షం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక. ఈ విధమైనటువంటి ధర్మశ్రద్ధ, ఈ భగవద్భక్తి, గురుభక్తి ఇది నిరంతరం అందరిలోనూ ఇదే రకంగా ఉండుగాక. తద్వారా ఇతోపి అధికమైనటువంటి శ్రేయస్సు అందరికీ కూడా లభించుగాక అని ఈ సందర్భంలో మీ అందరికీ ఆశీస్సుల్ని తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా సరే మనం ఏం చేసినా, ఏ విధమైనటువంటి ఆచరణ చేసినా కూడా దానికి ఒక ప్రమాణం, ఒక సంప్రదాయాన్ని పెట్టుకొని మనం ఆచరణ చేయాలి. అందుకే శంకరాచార్యుల వారు ఒక మాట అంటారు, ప్రసిద్ధమైనటువంటి మాట, దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోను సంధీయతాం అని అంటారు. ఏమిటి ఈ మాటకు అర్థం ఏమిటి? సంక్షేపంగా సరళంగా ఈ మాటకి ఏమిటి అర్థం అని చెప్పాలంటే, ఎప్పుడూ కూడా ఏ లౌకికమైనటువంటి పనుల సంగతి అట్లా ఉంచండి, ధార్మికమైనటువంటి ఆచరణలు ఏవైతే ఉన్నాయో వాట్లని ఆచరించేటప్పుడు ఎప్పుడూ కూడా గుడ్డిగా ఏ విధమైనటువంటి ఆచరణలను చెయ్యకూడదు అనేటటువంటిది ఈ మొదటి మాట యొక్క అర్థం. ఊరికే గుడ్డిగా ఎవరో ఏదో చెప్పారు, ఎవరు చెప్పారు, వాడికి ఏం వచ్చు, చెప్పిన వాడి యోగ్యత ఏమిటి, వాడు ఏం చదువుకున్నాడు, ఏం చెప్పాడు, ఇదేమీ లేకుండా ఊరికే కళ్ళు మూసుకొని గుడ్డిగా ఏదేదో చేస్తూ ఉండడం, ఇట్లా మనం చెయ్యకూడదు అనేది మొదటి మాట యొక్క అర్థం. రెండో మాట యొక్క అర్థం ఏమిటి? ఒకళ్ళు సరైనటువంటి ప్రమాణాన్ని పెట్టుకొని ప్రమాణపూర్వకంగా ఒక మంచి విషయాన్ని మనకు తెలియజేసినప్పుడు దాని మీద ఊరికే కుతర్కాలు చూపిస్తూ కుతర్కాలు దాని మీద చేయకుండా మన మంచి కోసం ఒకళ్ళు ప్రమాణపూర్వకంగా మనకు ఒక మంచి విషయాన్ని ఉపదేశించినప్పుడు దాన్ని చక్కగా ఆచరణ చెయ్యాలి. అప్పుడు ఊరికే అనవసరమైనటువంటి కుతర్కాలన్నీ అక్కడికి తీసుకురాకూడదు. అంటే ఏమిటి? ఏ పని కూడా ఊరికే గుడ్డిగా ఏమీ చేయకూడదు. అలాగని విపరీతమైనటువంటి కుతర్కాలు చేస్తూ ఉండడం, మనకున్నటువంటి బుద్ధిశక్తినంతా దాన్ని నిందించడానికి ఉపయోగించడం, ఇలా కూడా చేయకూడదు అనేదే ఈ మాట యొక్క అర్థం. దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం అనే మాటకి ఇది అర్థం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇలా ఇప్పుడు చెప్పినట్టుగా ఈ దుస్తర్కాత్ సువిరమ్యతాం అనే మాట యొక్క అర్థం తెలుసుకోకుండా ఊరికే గుడ్డిగా ఏదేదో చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్లే మన ధర్మానికి మనకి చెడ్డ పేరు, అప్రతిష్ఠ వచ్చేది వాళ్ళ వల్లే, అలాంటి వాళ్ళ వల్లే వచ్చింది. చాలాసార్లు అలాంటి వాళ్ళ వల్లే మనకు అప్రతిష్ఠ అనేది వచ్చింది. ఈ ధర్మానికి దీనికంతా కూడా వస్తూ ఉన్నది. ఎందుకు వస్తుంది? అసలు ఏమిటి దాని పరంపర ఏమిటి, అది ఏమి చూడకుండా ఊరికే గుడ్డిగా ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, అది ఎందుకు చెప్పారు ఏమిటి, అదేమి చూడకుండా ఏదేదో చేయడం వల్లే ఏదేదో చేయడం, దాని మొత్తానికి ఇది ధర్మాచరణ అనే ఒక పేరుని దానికి పెట్టడం, ఇలా చేయడం వల్ల ఎన్నోసార్లు చెడ్డ పేర్లు మనకు వస్తూ ఉన్నాయి. కానీ ఇది రాకూడదనే శంకరాచార్యుల వారు అప్పుడే చెప్పారు. ఈ మాటను ఎప్పుడోనే చెప్పేశారు శంకరాచార్యుల వారు. అలాగే ఏ ఒక ఆచరణని మనం చేయాల్సి ఉందో ఊరికే దాని మీద కుతర్కాలు చేస్తూ ఉండడం, ఇది కూడా పనికిరాదు అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఎప్పుడో చెప్పారు. దీని యొక్క అర్థం తెలుసుకోకపోవడం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి.
ఆ అర్థాన్ని కనుక సరిగ్గా తెలుసుకుంటే ఈ అనర్థాలు జరిగేవి కాదు. కాబట్టి ఈ సరైనటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని శాస్త్రముల ద్వారా, శాస్త్రజ్ఞుల ద్వారా ఈ విషయాల్ని సరిగ్గా తెలుసుకొని జీవితంలో కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, విశేషంగా ఇప్పుడు చెప్పినట్టుగా మా గురువర్యులు వెనకటి కాలంలో ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఎంతో విశేషంగా మా గురువర్యులు ధర్మ ప్రచార కార్యాలు ఎన్నో సంపూర్ణ భారతదేశంలో ఎన్నో కార్యాలను చేసి ఉన్నారు. అందులోనూ విశేషంగా మా గురువర్యుల యొక్క సన్యాస దీక్ష అయ్యి సరిగ్గా ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు అవుతూ ఉన్నది. ఇది 50వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. అందుకే ఈ సందర్భాన్ని పురస్కరించుకునే సువర్ణ భారతి అనేటటువంటి ఒక ఉత్సవాల్ని సువర్ణ భారతి అనేటటువంటి నామధేయంతో ఎన్నో ఉత్సవాలు శృంగేరిలో జరుగుతూ ఉన్నాయి. ఇటీవలే చివరికి మొన్న ఒక శ్రౌత మహాసమ్మేళనం కూడా ఇదే సువర్ణ భారతి అనేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దాని యొక్క ఆచరణ కూడా జరిగి ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలోనే ఇక్కడ అమ్మవారి శారదా అమ్మవారి యొక్క, శంకరాచార్యుల వారి యొక్క ఈ పంచలోహమూర్తుల ప్రతిష్ఠ కూడా ఈ సువర్ణ భారతి అనేటటువంటి ఈ సువర్ణ సందర్భంలోనే జరుగుతూ ఉండడం అది కూడా ఎంతో విశేషమైనటువంటి విషయం. కాబట్టి మా గురువర్యుల యొక్క ఆ కృపా కటాక్షం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక. వారు చేసినటువంటి ఆ అనేక విధమైనటువంటి యాత్రలు ఇవన్నీ కూడా ధర్మ ప్రచారం కోసం ఎన్నో చేశారు. ఎన్నో ఉపదేశాల్ని మా గురువర్యులు చేసి ఉన్నారు. ఎంతో విస్తారంగా వేదశాస్త్ర ప్రచార కార్యాలు, ధర్మ ప్రచార కార్యాలని వారు చేసి ఉన్నారు. అటువంటి ఆ మార్గాన్ని, ఏ మార్గాన్ని అయితే శంకరులు ఉపదేశించి ఉన్నారో, ఏ కర్తవ్యాన్నైతే ఈ పీఠాన్ని అధిష్ఠించినటువంటి యతులకి శంకరులు ఉపదేశించి ఉన్నారో ఆ కర్తవ్యాన్ని ఎంతో దక్షతతో విశేషంగా నిర్వహించి విశేషంగా సమస్త ఆస్తికులకు మా గురువర్యుల అనుగ్రహాన్ని చేసి ఉన్నారు. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ఏమిటి, గురువులు మనకి ఏ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు, ఏ మార్గాన్ని మనకు ఉపదేశించారు, మనం వారి దగ్గర నుంచి ఏం తెలుసుకోవాలి, ఏం చేస్తే నాకు శ్రేయస్సు కలుగుతుంది ఇత్యాది విషయాల్ని మనం తెలుసుకోవాలి. వారు మనకి ఏం ఉపదేశిస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. దీన్ని మనం చూడాలి. ఒక గురువులో మనం చూడవలసినటువంటి విషయాలు ఇవి. ముఖ్యంగా గురువుకు కావలసినటువంటిది ఏమిటి, జ్ఞానం. ఒక వ్యక్తి గురువు అని అనిపించుకోవాలి అని అంటే అది కేవలం జ్ఞానం వల్లనే అనిపించుకోవడానికి సాధ్యం ఉంది. కాబట్టి గురువు అంటే జ్ఞానం అనేది ముఖ్యం. ఓ గురువు అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం అని శంకరాచార్యులు గారు చెప్పారు. కాబట్టి గురువుకు జ్ఞానమే ప్రధానం. ఆ జ్ఞానమే లేదు అని అంటే ఎవరిని కూడా మనం గురువు అనడానికి వీల్లేదు. కాబట్టి గురువు అనిపించుకోవాలంటే జ్ఞానం అనేది ఉండాలి. కాబట్టి గురువులో మనం చూడవలసినటువంటిది ఏమిటి, జ్ఞానం. అటువంటి ఆ జ్ఞానంతో ఆ గురువు మనకు చేస్తున్నటువంటి ఉపదేశాల్ని మనం తెలుసుకోవాలి, దాన్ని ఆచరణ చేయాలి. అంతే తప్ప ఇప్పుడు మా గురువుగారు ఏం ఉపదేశం చేశారు, ఏం చేశారు అనే దాన్ని చూడాలి. అంతే తప్ప ఇప్పుడు గురువుగారు ఏం కారులో తిరుగుతారు, ఏం ఆసనంలో కూర్చుంటారు, ఆ బంగారు ఆసనంలో కూర్చుంటారా, వెండి ఆసనంలో కూర్చుంటారా, దేంట్లో తిరుగుతారు, ఏం కూర్చుంటారు, ఎక్కడుంటారు, ఇది కాదు మనం చూడాల్సినటువంటి. వారు ఏం ఉపదేశించారు, మన యొక్క ఏమీ ఉపదేశించలేదు, మన శ్రేయస్సు కోసం ఏమీ చెప్పనే లేదు అని అంటే అప్పుడు ఇవన్నీ చూడాలి. అదేమిటి, ఏమి ఉపదేశం చేయలేదు ఏమిటా అని మనం చూడాలి తప్ప మనకి ఏం ఉపదేశించారు, ఉపదేశం చేసినా కూడా మంచి మార్గాన్ని ఉపదేశించినా కూడా దాన్ని వదిలిపెట్టేసి ఇలాంటి అసంబద్ధమైనటువంటి ఇలాంటి విషయాలన్నీ చూస్తే దానివల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. ఎందుకంటే ఒక పీఠం అని అన్నప్పుడు దానికి కొన్ని గౌరవాలు, మర్యాదలు అవన్నీ ఉంటాయి. దాని ప్రకారంగా అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఏ ఏ వ్యవస్థలు ఉంటాయో అవన్నీ కూడా అపేక్షతో జరిగేవి కాదు, అథవా దాని మీద ఏదో ఆశతో జరిగేటటువంటివి కావు. ఒక పీఠము, ఒక గురువు అన్నప్పుడు దానికి ఒక విధమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి విద్యారణ్య స్వామి వారి కాలంలో విజయనగర సామ్రాజ్యం యొక్క అధిపతులు ఎన్నో రాజలాంఛనాలన్నిటినీ కూడా పీఠానికి ఇచ్చారు, పీఠానికి సమర్పణ చేశారు. అప్పుడు అప్పటి కాలంలో రాజులు శాసనం చేశారు. ఏమిటి అంటే ఇంక నుంచి జగద్గురువులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాజలాంఛనాలన్నీ కూడా ఉండాలి, వీటితోనే వెళ్ళాలి అనేటటువంటి అంటే దానికి ఆ వ్యవస్థని చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని అప్పటి కాలంలో రాజులు ఉపదేశించారు, ఆ శాసనం చేశారు. కాబట్టి దాని ప్రకారంగా ఇవన్నీ ఉంటాయే తప్ప ఇవన్నీ కూడా అపేక్షతో అథవా వారు జగద్గురువులు కాబట్టి ఇవన్నీ వారికి వచ్చినాయి తప్ప ఇవి వచ్చినాయి కాబట్టి జగద్గురువులు అని కాదు. ఇవి ఉండడం వల్ల ఎవరు జగద్గురువులు ఎవరు, ఈ రాజలాంఛనాన్ని పెట్టేసుకుంటే వాడు జగద్గురు అయిపోతాడు అని అట్లా ఎవరు అవరు. ఆ యోగ్యత ఉంటే కనుక అప్పుడు ఇవన్నీ కూడా వాటంతటవే వస్తాయి. కాబట్టి ఈ రకంగా చేస్తారు తప్ప మనం చూడాల్సినటువంటి విషయాలు ఇవి. ఎందుకంటే ఇప్పుడు ఏమిటి, ఏం చేస్తున్నావు, దేంట్లో తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ కూర్చుంటావు అనే అసలు అటువంటి విషయాల్ని కూర్చున్నవాడే చూడట్లేదు, వాడే చూడట్లేదు దాని విషయాల్ని.
వేరే వాళ్ళందరూ దాన్ని చూడడం ఎందుకు? దాన్ని కాదు మనం చూడాల్సినటువంటి. అందుకే నేను ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఒక పెద్ద సింహాసనం ఉంది. ఆ సింహాసనం చాలా ఎత్తుగా ఉంది, ఎన్నో రత్నాలు ఉన్నాయి దాంట్లో, మంచి బ్రహ్మాండమైనటువంటి సింహాసనం. కింద నుంచి చూసే వాళ్ళందరూ అనుకుంటున్నా, అబ్బా ఎంత గొప్ప సింహాసనం ఇది, ఎవడు కూర్చుంటాడో కానీ దీంట్లో చాలా అదృష్టవంతుడు, ఎంత గొప్పగా ఉంది సింహాసనం అని చూస్తూ ఉన్నారు అందరూ. దాన్ని చూస్తూ ఉన్నారు, దాన్ని పొగుడుతూ ఉన్నారు. సరే, ఇంతలో ఒకడు వచ్చాడు, ఆ సింహాసనంలో కూర్చునేవాడు ఒకడు వచ్చాడు. వాడు కూడా మొదటిసారి కూర్చోబోతున్నాడు. వాడికి చెప్పారు, నువ్వే కూర్చోవాల్సింది ఈ సింహాసనంలో అని వాడికి చెప్పారు. వాడికి కూడా మనసులో కుతూహలం ఉంది, ఇంత గొప్ప సింహాసనంలో నన్ను కూర్చోమన్నారు, కూర్చోబోతున్నాను నేను. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాడు. దగ్గరికి వెళ్తున్న కొద్దీ వీడిలో ఇంకా కుతూహలం ఇంకా పెరుగుతోంది. దగ్గరికి వెళ్ళాడు, ఆ సింహాసనాన్నే చూస్తున్నాడు. అసలు అటు ఇటు కళ్ళు తిప్పే చూడట్లేదు, సింహాసనాన్నే అంటే అంత ఆకర్షకంగా ఉంది కాబట్టి దాన్ని అలాగే చూస్తూ వెళ్తున్నాడు. దగ్గరికి వెళ్తున్నాడు, ఒక్కొక్క మెట్టు ఎక్కాడు. దగ్గరికి వెళ్ళి సింహాసనంలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మళ్ళీ సింహాసనం కనబడలేదు వాడికి. ఎదురుకుండా ఉండే జనాలు కనబడుతున్నారు. వీడి ద్వారా ప్రయోజనం పొందడానికి వీడి ముందుకు వచ్చి నిలబడిన వ్యక్తులందరూ వీడి కర్తవ్యాలు కనబడుతున్నాయి వాడికి. సింహాసనం ఎక్కేంత వరకు సింహాసనం కనిపిస్తోంది, ఎక్కిన తర్వాత సింహాసనం కనబడుతుంది. సింహాసనం చూస్తూ కూర్చుంటే అయ్యే పని అవ్వదు. ఇంకా ఎక్కేంత వరకు సింహాసనం కనబడుతుంది. ఎక్కిన తర్వాత కూడా సింహాసనం చూడాలంటే ఇటు తిరిగి చూడాలి. అప్పుడు అటు తిరిగి కూర్చుంటే మరి పనులు ఎలా జరుగుతాయి? ఎదురుకుండా ఇటు తిరిగి చూడాలి, సింహాసనం మీదకి ఎక్కాలి, కూర్చోవాలి. ఎదురుకుండా మన కర్తవ్యాల్ని మనం చూడాలి. ఆ కర్తవ్యాల్ని చూడాలి, కర్తవ్యాల్ని చేసుకుంటూ పోవాలి. ఎంతసేపు చూస్తాం సింహాసనం చూడడం వల్ల? దానివల్ల మనకేం లభిస్తుంది? అక్కడ కూర్చున్న తర్వాత చేయవలసిన పనులను చెయ్యాలి. వెళ్ళేంతవరకు అది పైగా అక్కడ ఇంకో విషయం ఏమిటి? వీడెక్కాడు, కూర్చున్నాడు, వీడికి సింహాసనం కనబడట్లేదు, ముందుండే బాధ్యతలు కనబడుతున్నాయి. కానీ కింద ఉండే వాళ్ళకి ఇప్పటికీ సింహాసనమే కనబడుతోంది. కింద ఉండే వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఇంకా సింహాసనమే కనబడుతోంది. ఇవన్నీ వీడి దృష్టికి ఏం కనబడుతోందో అది వాళ్ళకి కనబడదు. వాళ్ళకి మాత్రం బ్రహ్మాండమైన సింహాసనం, ఈయన ఎక్కాడు కూర్చున్నాడు అనేది మాత్రమే వీళ్ళకి, హాయిగా ఎక్కాడు కూర్చున్నాడు అనేది మాత్రమే వీళ్ళ కింద ఉండే వాళ్ళకి ఇప్పటికీ అదే కనబడుతుంది. వాడు పైకొచ్చి కూర్చుంటేనో అథవా పక్కన నిలబడితేనో వాడికి కనబడతాయి ఇవన్నీ కూడా. కింద ఉండేవాడికి ఇప్పటికే సింహాసనమే కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా మనం చూడవలసినటువంటిది ఏమిటి, చేయవలసినటువంటిది ఏమిటి? గురువు మన యొక్క ఆత్మోద్ధరణం కోసం ఏ మార్గాన్ని ఉపదేశించారో, మన కోసం ఏం ఉపదేశించారు, మనం ఏం చెయ్యాలి అనేటటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. జీవితంలో ఈ ధార్మికమైనటువంటి మార్గాన్ని అనుసరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం.